కాబట్టి అనుదినమును మీ అనుదిన ప్రార్థనలో ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థన చేయటం వల్ల ఎవరికి శ్రేష్టం అంటారు? ఆమె అంతే, మీకే శ్రేష్టత అది. అది అనేకుల కొరకు ప్రార్థన చేయటం వల్ల దానికి తగిన ఆశీర్వాదం. యోబు శ్రమలో ఉన్నప్పుడు ఎవరి కొరకు ప్రార్థన చేశాడండి? వారి స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. వారి స్నేహితులను ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తే వారు స్నేహితుల నిమిత్తం చేయబడిన ప్రార్థన బట్టి యోబు జీవితంలో కోల్పోయినవన్నీ తిరిగి మరలా పొందుకున్నాడు. ఆమేన్. ఎందుకంటే ఒక వ్యక్తి కొరకు మనం ప్రార్థన చేస్తే మన ఆత్మీయ జీవితం ఎదుగుతుంది. ఏం జరుగుతుంది? ఆత్మీయ జీవితం ఎదుగుతుంది. ఎలా ఎదుగుతుందయ్యా అంటే అనేకుల కొరకు ప్రార్థన చేస్తే సమయం ఏమవుతుందండి? ఎక్కువ సమయం చేయగలము, దేవుడితో ఎక్కువ సహవాసం చేయగలం. కాబట్టి దేవుడు మనతో ఉండి కార్యాలను జరిగించగలడు. చిన్న చిన్న ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అసలు ఈ ప్రార్థనలు కూడా ఎప్పుడెప్పుడు చేస్తుంది తెలుసా అండి? ఉదయం టిఫిన్ చేసేటప్పుడు, ఉదయం లేచేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు, రాత్రి వచ్చి పడుకునేటప్పుడు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ ప్రార్థనలు నేను ఖచ్చితంగా అంటాను, ఇవి మన కుటుంబాలకు ఆశీర్వాదం అయితే కాదు. అవునంటారా కాదా అండి? యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులతో ఒక మాట చెబుతారు. ఏమన్నా తెలుసా? ఇదిగో శోధనలో ప్రవేశించకున్నట్లు 1 గంట మెలకుగుండి ప్రార్థన చేయడని చెప్పాడు. ఎవరు చెప్పారు? ప్రభువారే చెప్పారు ఈ మాట. ఎవరితో? వారి శిష్యులతో చెప్పారు. అంటే అది మనము కూడా మన జీవితాలకు అనుమతించుకోవాలన్నమాట. అంటే 1 గంట నువ్వు మెలకుగుండి ప్రార్థన చేయటం వల్ల శోధన అనేది మీ దగ్గరికి రాదు అని ఆయన చెప్పారు. ఆమేన్. హల్లెలూయా. అందుకే నేను అంటాను, కొన్ని శోధనలు మన దగ్గరికి రాకుండా ఉండాలి అంటే మనము మెలకుగుండి వారిగాను ప్రార్థన చేయవారుగాను ఉండాలి. మన వర్తమానం తరచుగా వెళ్ళేది ఏంటి? జాగ్రత్తగా ఉండి, మెలకుగా ఉండి, ప్రార్థన చేయండి అనే అంశం మీద అప్పుడు 4-5 వారాల నుంచి మనం ముందుకు పోతూ ఉన్నాం. అయితే మెలకుగా ఉండాలి, ప్రార్థన చెయ్యాలి, ఏమండి జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని మనం ఎంతో జాగ్రత్తగా వింటున్న విధానం బట్టి మనము ముందుకు పోతున్నాం. నేనైతే నమ్ముతూ ఉన్నాను. మీరు నమ్ముతున్నారా లేదా? ఆమేన్ చెప్పాలి. ఆమేన్. నేను నమ్ముతున్నాను, విశ్వసించుచున్నాను. ఎందుకంటే ప్రభు ద్వారా మనతో చెప్పారు, ఇదిగో మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి, శోధనలో పోవద్దు. అప్పుడు వీరు అంటారు, ప్రభువా ఆత్మసిద్ధమే కానీ శరీరమే బలహీనంగా ఉంది, అందును బట్టి నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, కళ్ళు భారముగా ఉన్నవి అంటారు. ఆ కళ్ళు భారముతో ఆయన శరీరమైన బలహీనతతో ఆత్మసిద్ధమైనప్పటికీ ప్రార్థన చేయలేని స్థితిలో వారు పడుకున్న వారిగా మనం అక్కడ వాక్యంలో మనం చదువుతూ చూస్తూ ఉన్నాం. కాబట్టి అందుకు శోధన వారికి ప్రవేశిస్తుంది అని దేవుడు అన్నాడు. కాబట్టి మనలోనికి శోధన రాకుండా ఉండాలంటే, నీ కుటుంబంలోనికి శోధన ప్రవేశించకుండా ఉండాలంటే, ఆరోగ్యపరంగా, వస్త్రపరంగా, ఆహారపరంగా ప్రతి విషయంలో ఒక వ్యక్తి దీవెనకరంగా ఉండాలంటే మెలకుగుండి ప్రార్థన చేయవారిగా ఉండాలి. ఆమేన్ చెప్పండి అందరూ. హల్లెలూయా. మెలకుగా ఉండి కానీ ప్రార్థన చేయవారు కానీ ఉంటే ఆ శోధనలు మిమ్మల్ని చూసే భయపడతాయి. ఆమేన్. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం ఎందుకు చూసి భయపడతాం అంటే, ఒక గొడవ పెట్టే మనిషి ఉందనుకోండి, ఆ మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏమవుతుందో తెలుసు, అమ్మో ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఈ వ్యక్తితో మాట్లాడడం కూడా వేస్ట్ అండి, ఒకవేళ మాట్లాడితే ఏదో ఒకటి పట్టుకుని మన మీద ఏం చేస్తుంది, గొడవ పెడుతుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తికి దూరంగా ఉంటే మంచిది అని అనిపిస్తుందా లేదని మనకి? ఒక గొడవ మనిషి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎందుకంటే అలాంటి ఎన్నో మనం కూడా చూస్తున్నాం కాబట్టి చెప్తున్నా ఉన్నా. అంటే ఒక గొడవ మనిషి దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వు అంత జాగ్రత్త పడతా ఉంటుంటే ఈ లోక సంబంధమైన దురాత్మల దగ్గర నీవు కూడా ఇలా ఉండగలిగితే, అమ్మో ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఏం చేస్తుంది చెప్ప సార్? ప్రార్థన చేసేస్తుంది, గద్దించేస్తుంది, అమ్మో కూలిపో అంటది, కాలిపో అంటది. అమ్మో ఇలాంటి వాళ్ళ దగ్గరికి మనం పోకూడదు. అందుకనే సాతాని నెత్తి మీద మనం కుంపటిలా ఉండాలంట. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు అలా ఉండట్లేదు, సాతాని మన నెత్తి మీద కుంపటిలా కూర్చుంటా ఉంది. అయితే సాతాను నెత్తి మీద మనం కుంపటిగా మారాలంటే మెలకుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థన చేయాలి. ఇవన్నీ మన దగ్గర ఉంటే ఎలా ఉంటామంట చెప్పాలి. అవి మనల్ని చూసి భయపడతాయి. ఆ పేదరికమైన, కష్టమైన, వ్యాధి అయినా ఏదైనా సరే నిన్ను చూసి భయపడి పారిపోవాలంతే. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అలా ఉండాలంటే మనము జాగ్రత్తగా ఉండాలి, మెలకుగా ఉండాలి, ప్రార్థన చెయ్యాలి. అంటే ఇవన్నీ ఎప్పుడు ఒక మనిషిలో ఉంటాయి. ఇవన్నీ ఒక మనిషి జీవితంలో ఎప్పుడు ఉంటాయో తెలుసా? ప్రతి వ్యక్తి దేవుని సన్నిధానంలో నమ్మకంగా బ్రతుకువారిలో ఉంటాయి. ఆమేన్ చెప్పాలి. ఏమంటే వాళ్ళలోనే ఎందుకుంటాయి? దేవుని సన్నిధికి వెళ్ళలేని వారి దగ్గర ఉండదండి.
ఎందుకు ఉండదంటే వాళ్ళ ఆత్మీయ జీవితం బాగోదండి, వాళ్ళ ఆత్మీయ స్థితి బాగోదండి. దేవుని సన్నిధిలో నమ్మకంగా వెళ్ళి వారు ఆత్మీయ జీవితాన్ని గడుపుతున్నారంటే దేవునితో వారు సహవాసం చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు మనతో ఉంటాడు, దేవుడితో సహవాసం చేస్తే దేవుడు మనతో ఉంటాడు. కాబట్టి ఈ పేదరికమైన, వ్యాధి అయినా, కష్టమైన, సాతానైనా ఎవరైనా సరే నీ దగ్గరికి ఎందుకు వస్తూ ఉంటుంది? ఎందుకంటే నీ దగ్గర ఏముంది చెప్పాలి, సెక్యూరిటీ ఉంది. అంటే నేను అంటాను, నువ్వు సేఫ్ జోన్లో ఉన్నావు కదా, కాబట్టి వాడు నీ దగ్గరికి ప్రవేశించడానికి వాడికి వాడు సరిపోడు. ఎందుకంటే ఒకవేళ వస్తే నువ్వేం చేస్తావు భయం, వాడికి గద్దించేస్తావేమో, ప్రార్థన చేసేస్తామో అని వాడికి భయం. అంటే దేవుని సన్నిధికి వెళితే ఇలాగే ఉంటుందా? దేవుని సన్నిధికి వెళ్ళివారు ఇలాగే ఉంటారు. నామేం చెప్పండి. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము ప్రతి ఒక్కరు తీయండి, వాక్య భాగాన్ని చదివి వాక్యాన్ని ముందుకు నడిపించుకుని వెళ్దాం. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము పేజీ నెంబరు 202, పేజీ నెంబరు 202, హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10 నుండి 11 వచనాల వరకు ఒకసారి మనం చదువుకుందాం. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించి ప్రకారము ఆయన ఒక విశ్రాంతిలో ప్రవేశించేవాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వాడు పడిపోకున్నట్లుగా మనలో ఎవడు పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునట్లుగా ఈ వాక్య ద్వారా మనందరితో ప్రభు సూటిగా మాట్లాడును గాక. ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చదివితే ఆయన ఏం చేశాడంటే చెప్పండి, ఆయన ఏం చేశాడు? ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించి ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుటకు ఆయన ఇవన్నీ ముగించి ఏం చేశాడంటే అండి విశ్రాంతి. కాబట్టి ప్రతి మనిషి విశ్రాంతి దినములో ఉండాలి అన్న మాట ఇక్కడ ఖచ్చితంగా ఉందంటారా లేదా? ఉండాలంటే అవసరం లేదా? ప్రతి మనిషి ఎందుకు దేవుడి సన్నిధికి పోవాలండి అంటే దేవుడి సన్నిధికి వెళ్ళకపోతే ఏమవుతుంది అంటే ఇక్కడ దేవుడి సన్నిధి కొరకు 11వ వచనం ఏముందంటే కాబట్టి అవిధేయత వలన వాడు ఏమవుతాడంట పడిపోకున్నట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడాలి. స్తోత్రం చెప్పి చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని మహిమపరచాలి. అంటే ఆల్రెడీ పడిపోయారు కాబట్టి మీరు కూడా పడిపోకుండా ఉన్నట్లుగా ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి జాగ్రత్త పడాలి. ఏం చేయాలండి? ఎక్కడికి ప్రవేశించడానికి? దేవుడి సన్నిధికి వెళ్ళే విషయంలో మనము జాగ్రత్త పడాలంటే అండి. ఎందుకో తెలుసా? వెళ్ళకపోతే పడిపోతాం. రాశాడా లేదండి అక్కడ? వెళ్ళకపోతే పడిపోతావు. దేవుడి మందిరానికి వెళ్ళకపోతే ఒక వ్యక్తి ఎందుకు పడిపోతాడు అని అంటే నా వంక చూడనమ్మా. దేవునికి స్తోత్రం చెప్తాను. ఆమేన్, హల్లెలూయా. ఒక వచనాన్ని అన్నట్టు నువ్వు చూసేసి చదవడానికి ఇంటికి సమయం ఇచ్చాం కదండి. ఇంటికి పోయిన తర్వాత ఏం చేద్దాం? మొత్తం బైబిల్ అంతా చదివేసుకోండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక మనిషి దేవుడి సన్నిధికి వెళ్ళకపోతే ఏమవుతాడంటే ఆత్మీయ స్థితిని కోల్పోతాడండి, ప్రార్థన అనే జీవితాన్ని కోల్పోతాడండి, పవిత్రతను కోల్పోతాడు, పరిశుద్ధతను కోల్పోతాడు. ఏమంటే ప్రతి విషయంలో కోల్పోతాడు, పడిపోతాడు అని ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. ఎందుకంటే అలా నీవు పడిపోకుండా ఉండాలి అంటే విశ్రాంతిలో ప్రవేశించడానికి నువ్వు జాగ్రత్త పడాలి. ఎక్కడికి వెళ్ళటానికి? దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళటానికి జాగ్రత్త ఏంటండి? ఎందుకు జాగ్రత్త అడుగుతున్నాడు దేవుడు? నేను ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? దేవుడి సన్నిధిలో వెళ్ళటానికి జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. ఎందుకంటే దేవుడి సన్నిధుల విషయంలో అజాగ్రత్తగా ఉన్నవారు పర్వాలేదులే, ఈ వారం కాకపోతే వచ్చేవారు వెళ్దాం, పర్వాలేదులే, తర్వాత చూద్దాం, పర్వాలేదులే, ముందు మనకి ఇది ఇంపార్టెన్స్ కదా, అది ఇంపార్టెన్స్ కదా, మనకి ఇవి కావాలి కదా, అవి కావాలి కదా, ఎవరు ఇస్తారు అనేసి కొంతమంది అజాగ్రత్తగా ఉంటారు. కాబట్టి వాళ్ళ కొరకు అంటున్నాడు జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఒక మనిషి దేవుడి సన్నిధికి వెళ్ళే విషయము ఎలా ఉండాలండి? ఉపవాసం ఏమైనా ఉన్నారా? రాత్రి ఆన్లైట్ పేరు కదా, దేవుడికి స్తోత్రం. అందుకే బాబు నిశ్శబ్దంగా పరిగెత్తున్నారు. కొంత బిగ్గరగా చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఒకవేళ పడిపోతావేమో. అలా పడిపోకుండా ఉండాలంటే దేవుని సన్నిధికి అనగా విశ్రాంతిలోనికి ప్రవేశించాలి. ఏంటండి?
దేవుని ఆరాధన సమయంలో దేవుని ఆరాధనకి మనం వెళ్ళే విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలండి. ఎలా పడితే అలా ఉండకూడదు, ఎలా పడితే అలా వెళ్ళకూడదు, ఎలా పడితే అలా చూడకూడదు, ఎలా పడితే అలాగా దేవుని పనిలో ఉండకూడదు. ఆ విషయము దేవుని పని విషయంలో, దేవుని ఆరాధన విషయంలో, దేవుని సన్నిధి విషయంలో, దేవునికి మందిరానికి వెళ్ళే విషయంలో, వచ్చే విషయంలో ఒక మనిషి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం చేయాలండి? జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ విషయంలో జాగ్రత్త తీసుకుంటాం, అవునంటారు కాదంటారా? బిడ్డల విషయంలో జాగ్రత్త తీసుకుంటాం, సార్ నో చెప్పాలి. కుటుంబ విషయంలో జాగ్రత్త తీసుకుంటాం, భార్య విషయంలో జాగ్రత్త తీసుకుంటాం, భర్త విషయంలో జాగ్రత్త తీసుకుంటాం, తల్లిదండ్రుల విషయంలో జాగ్రత్త తీసుకుంటాం, నీ కుటుంబం పోషింపబడి విషయంలో జాగ్రత్త తీసుకుంటాం, పిల్లల చదువుల విషయంలో జాగ్రత్త తీసుకుంటాం. ఇవన్నీ విషయంలో ఒక మనిషి జాగ్రత్త తీసుకోగలుగుతున్నాడు. దేవుని ఆలయానికి పోయే విషయంలోనో, దేవుని ఒక మనిషి వెళ్ళే విషయంలోనో జాగ్రత్త తీసుకోగలుగుతున్నారండి, జాగ్రత్తగా ఉండగలుగుతున్నారండి, జాగ్రత్తగా ప్రవర్తించగలుగుతున్నారా? దేవుని ఆలయానికి వెళ్ళే విషయంలో జాగ్రత్త కలిగి ఉంటున్నామా లేదా? అసలు ఒక మనిషి దేవుని ఆలయానికి వెళ్ళే విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి, లేకపోతే అజాగ్రత్తలోనికి వెళ్తాం. అంటే దేవుని సన్నిధిలో మనము చెప్పండి కనిపించలేం, ఉండలేం, కనపడలేం. ఎందుకంటే దాన్ని ఏమన్నాడు దేవుడు అంటే జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ జాగ్రత్త నీలో లేకపోతే ఒకవేళ పడిపోతారు. చదవాలి 11వ వచనం చదవాలి. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే పడిపోయారు వారు, కాబట్టి మనం పడిపోకుండా ఉండాలంటే జాగ్రత్త తీసుకోవాలి. ఏమండి, ఎవరు పడిపోయారయ్యా అంటే అనేక మార్లు ఇశ్రాయేలు ప్రజలు ఎన్నోసార్లు దేవుని యొద్ద నుంచి పడిపోయిన వారే. ఏమండి, దేవుని యొద్ద నుంచి పడిపోయిన వారంటే ఏంటి అంటే దేవుడు వారిని నడిపించలేదా? 40 సంవత్సరాలు వారు అరణ్య ప్రయాణంలో దేవుడు వారికి తోడుగా లేదా? దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు నడిపించాడు. కానీ 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేయాల్సిన పరిస్థితి ఎవరిని బట్టి వచ్చింది? మనిషి అవివేకను బట్టి, మనిషిలో ఉన్న అవిధేయతను బట్టి, మనిషిలో ఉన్న వ్యతిరేకతను బట్టి, మనిషిలో జీవించిన దేవునికి విరుద్ధమైన జీవితాన్ని బట్టి ఇలాంటి ప్రయాణం వారు చేశారంటే వారు ఏం చేశారండి? ఈ దేవుడు అంత గొప్పవాడండి, అమ్మో దేవుడు మా జీవితంలో చాలా కార్యం చేశాడండి. అది తినటానికి ఆహారం లేకపోతే పరలోకం నుండి ఎక్కడి నుంచి ఆకాశం నుండి దేవదూతలు భుజించి ఆహారాన్ని కుమ్మరించాడంట. కడుపు నిండా తిన్నామండి, అంత చక్కని దేవుడు. కొద్ది ముందుకు వెళ్ళాక అంటారు కదా తాగటానికి నీళ్ళు కావాలి. ఎక్కడికి వచ్చి అంటారు అంటే వీరు అరణ్యములోనికి వచ్చిన తర్వాత ఒక ఊరు మధ్యలోనో లేకపోతే ఒక ప్రాంతంలోనో, నీరు దొరికే ప్రాంతం కాదండి అది, నీరు దొరకని ప్రదేశంలోనికి, అంటే అరణ్యపై అనగా ఎడారి ప్రదేశంలోనికి వచ్చారండి వారు. ఎడారి ప్రదేశంలోనికి వచ్చిన తర్వాత మోషేని అక్కడి నుండి శోధించడం మొదలు పెట్టారు. ఎక్కడి నుండి? ఎడారిలో నీరు దొరుకుతుందా అండి? చెప్పాలి. ఎడారిలో నీరు దొరుకుతుందా? దొరకదు కదా. మరి అక్కడికి వచ్చి దేవుడా నాకు నీళ్ళు ఇవ్వలేదు, నన్ను సంపుటికైనా అందుకనే ఇక్కడ తీసుకొచ్చు, అందుకైనా నడిపించావన్న ప్రజలకు ఎడారిలో కూడా నీళ్ళు ఇవ్వలేదు దేవుడు. ఇచ్చాడు లేదు చెప్పాలండి? ఇచ్చాడు. సమృద్ధిగా వారు తాగటానికి వారికి నీళ్లను దేవుడు అనుగ్రహించాడండి. అంటే ఎడారిలో నీళ్లను ఇచ్చాడు, తినకూడని సమయంలో కూడా, తినలేని సమయంలో కూడా వారికి సమృద్ధ ఆహారాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నారు. వారు తినినప్పుడు దేవుడు గొప్పవాడు అన్నారు, తాగినప్పుడు దేవుడు గొప్పవాడు అన్నారు, వారికి కావలసినవన్నీ దేవుడు సమకూర్చేవాడు, దేవుడే గొప్పవాడు అన్నారు. తర్వాత వారికి అనుకూల పరిస్థితి లేని సమయంలో దేవుడిని ఏమనేవారయ్యా అంటే, ఏంటంటే దేవుడు మోషే గారు ఏంటి ఇలా చేస్తున్నాడు ఏంటి ఏం చంపేయడానిక? ఐగుప్తు దేశంలో మమ్మల్ని పాతనానికి స్థలమే లేదా? ఈ ఎడారిలో మమ్మల్ని పాతనాకి తీసుకొచ్చారు. అమ్మో, ఒక్క మాట కాదండి, ఎన్నో మాటలు, భయంకరమైన మాటలు మోషే దగ్గర పలుకుతూ ఉంటే ఆ మాటలన్నీ దేవాది దేవుడు వింటూ ఉండేవాడంట. అంటే వారు సొలుగును విని దేవుడికి ఏమొచ్చేది అంటే కోపం వచ్చేదండి. ఒక మనిషి మీద దేవుడికి కోపం వచ్చింది. ఎందుకు వచ్చిందయ్యా అంటే మనిషిలో ఉన్న అవిధేయతను బట్టి. మీరు చెప్పాలి, అవిధేయతను బట్టి ఎవరికి కోపం వచ్చింది? దేవునికి కోపం రావడానికి కారణం ఏంటంటే మనిషిలో ఉన్న వ్యతిరేకత అండి. అంటే నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు కూడా దేవునితో ఎలా పంచావో, శ్రమలో ఉన్నప్పుడు కూడా దేవునితో అలాంటి జీవితాన్ని కొనసాగించే వ్యక్తిగా ఉండాలి. అప్పుడే అలా జీవితం లేదు కాబట్టి వారు పడిపోయారు. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. అంటే అయ్యా ఆహారం తిన్నప్పుడు దేవుడు గొప్పవాడు అన్నప్పుడు వారు ఆత్మీయంగా బాగున్నారు. అయ్యా తాగటాన్ని నీళ్ళు ఇదేటయ్యా, ఆహారం తీసుకొచ్చి ఇదేం బతుకయ్యా అన్నప్పుడు వారు జీవితం ఆత్మీయతలో నుంచి వారు
ఆమేన్, హల్లెలూయా. పడిపోయిన వారిగా మనం చూస్తా ఉన్నాం. అంటే నీ ఆత్మీయ జీవిత విషయంలో ఎప్పుడు 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 ఆనందంగా ఉన్నా, చెప్పండి, ఆనందంగా ఉన్నా దేవునితో గడపాలి, బాధలో ఉన్న దేవునితో గడపాలి, కష్టముతో ఉన్న దేవుడితో గడపాలి, వ్యాధితో ఉన్న దేవుడితో గడపాలి. అప్పుడు ప్రతి క్షణము దేవుడు నిన్ను చూసి ఆనందిస్తుంటాడు. ఆమేన్. అంటే దేవుడు వారికి ఇవ్వాల్సిన ఆశీర్వాదం అనగా వారి 40 రోజులు చేయాల్సిన ప్రయాణము 40 సంవత్సరాలు చేశారు. మీ జీవితాలలో దేవుడు ఇవ్వాల్సిన ఆశీర్వాదం, అతి త్వరగా రావాల్సిన ఆశీర్వాదం, మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న తప్పు, చిన్న చిన్న అవిధేయతల వల్ల ఆ ఇవ్వాల్సిన ఆశీర్వాదాన్ని మనము ఏం చేసుకుంటున్నాం అంటారు? ఆలస్యం చేసుకున్న కోల్పోము. ఎందుకంటే మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు. చప్పట్లు కొట్టిన అందరూ కూడా హల్లెలూయా. చెప్పండి, మాట ఇచ్చిన దేవుడు ఎవరంట? నమ్మదగిన వాడు. అంటే నీ విషయంలో దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నెరవేర్చేవాడే. కానీ ఆ వాగ్దానం నెరవేరపోవటానికి కారణం ఏంటంటే మనలో ఉన్న చిన్న పొరపాటు, చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న అవిధేయతలు, చిన్న చిన్న వ్యతిరేకతలు, ఆ రావలసిన ఆశీర్వాదము లేకపోతే రావలసిన నీ కుటుంబంలో రక్షణ, మారు మనసు ఏదో అది ఆలస్యం అవుతుందని నువ్వు గుర్తించాలి. ఆ దినము వారు పొందాల్సిన ఆశీర్వాదం ఏంటయ్యా అంటే 40 రోజులు ఎక్కడికి వెళ్ళిపోవాలి? పాలు తేను ప్రవచించే దేశంలోనికి వెళ్ళిపోవాలండి. అలాంటి దేశంలోనికి వెళ్ళాల్సి ప్రయాణం అయిపోరు. చక్కగా 40 రోజులండి, 430 సంవత్సరాలు చిచి యదవ జీవితాన్ని జీవించో, దరిద్రపు జీవితాన్ని జీవించో, శ్రమలో ఏడ్చో, దరిద్రపు బ్రతుకంతా బ్రతికామండి. ఈరోజు దేవుడు మమ్మల్ని కనికరించాడన్నారు. దేవుడు మా పట్ల కృపించాడండి. దేవుడు ఆయన కృప సమృద్ధిగా ఉంచిన విధానమును బట్టి ఈరోజు మాకు విడుదల కలిగింది. 40 రోజుల్లో ఎక్కడికి వెళ్ళిపోతున్నా చెప్పండి? కానాను ప్రదేశమునికి వెళ్ళిపోతా ఉన్నాం. అనగా ప్రదేశంలోనికి వారు ప్రయాణం చేయటం మొదలు పెట్టారు, ప్రయాణం చేస్తున్నారు. ఎంత ఆనందంగా వీరు ప్రయాణం చేస్తూ ఉన్నారంటే 430 సంవత్సరాలు అంటే మాట్లాడండి, చెప్పాలి. 430 సంవత్సరాల తర్వాత వారికి విడుదల కలిగిందంటే మాటలా? భయంకరమైన బానిసత్వం నుంచి విడిపింపబడటం అంటే మాట్లాడండి. ఎంత భయంకర అమ్మ వాళ్ళకి వచ్చిందండి, ఎంత భయంకరమైన అండి, కొడుతూ తిడుతూ అవమానపరుతామో వాళ్ళని మామూలుగా చూడలేదండి ఆ రాజు. చాలా భయంకరమైన బానిసత్వం వారు అనుభవించారు. వారు అనుభవించిన బానిసత్వం ఈరోజు మనకే లేనందుకు దేవునికి వందనాలు. హల్లెలూయా. వారు అనుభవించిన అంత భయంకరమైన బానిసత్వంలో నుంచి వారికి స్వేచ్ఛను అనగా విడుదలను ప్రకటించి దేవుడు ప్రయాణం మొదలు పెడితే ఆశ్చర్యం అనమాట అక్కడ అందరికీ కూడా. హల్లెలూయా. అంటే దేవుడు మా జీవితంలో అద్భుతం చేస్తాడని వారు ప్రయాణం అయితే మొదలు పెట్టారు. దేవుడు మా జీవితంలో కార్యం చేసేసాడని ప్రయాణం అయితే మొదలు పెట్టారు. అమ్మో దేవుడు మాకు విడుదల ఇచ్చాడని వారు ప్రయాణం అయితే మొదలు పెట్టారు. అమ్మో దేవుడు చేసిన ఆ కార్యాన్ని ప్రయాణం అయితే మొదలు పెట్టారు. కానీ ఆ ప్రయాణం వారికి ముందుకు వెళ్ళట్లేదు. అవునంటారు కదా, ఆ ప్రయాణం వారికి ముందుకు సాగట్లేదు. ఎందుకు సాగట్లేదంటే వాళ్ళలో వచ్చే చిన్న పొరపాట్లు చూసారు ఏమవుతుందండి? ఆలస్యం అవుతుంది. కానాను ప్రయాణము వెళ్ళాల్సిన సమయంలో వెళ్ళలేకపోతున్నారు. వారు ప్రయాణం సాగట్లేదు. ఎంత ప్రయాణం చేసినా ఏమవుతా ఉందండి? మళ్ళీ ఆ ప్రయాణంలో వారికి వచ్చే శ్రమలన్నీ ఎందుకు వారికి అన్ని శ్రమలు వచ్చినాయి అంటే వారు ప్రయాణమై రాగానే మొట్టమొదటి దేవుడు చేసిన కార్యము ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేయటం. అంటే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఫరో సైన్యం అంతా వచ్చేసింది. ఫరో సైన్యం అంతా ఎప్పుడైతే వచ్చేసిందో ఇప్పుడు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు దేవుళ్ళు మనం ఏమంటామండి? చెప్పాలి, మగమాట ఏం పడవద్దు అండి, కాదండి. దేవుడు ఏంటండి ఎంత మోసం చేశాడు, ఎంత అన్యాయం చేశాడు అండ్ ఆయన పిలుపుతూనే కదా ఉండొచ్చు. ఎర్ర సముద్రం ఉందండి, ఇక్కడ తీసుకొచ్చేసాడు ఏంటండి? వెనకాల చూస్తే ఎవరు వచ్చేస్తున్నారండి? ఫరో సైన్యం వచ్చేస్తుందండి. ఎదరికి వెళ్ళమంటారో చచ్చిపోమంటారో ఏంటండి దేవుడి అన్యాయం? అలాగే మాట్లాడారు వారు. అంటే నేను అంటాను ఆ ఎర్ర సముద్రం అక్కడికి రావడానికి కారణం ఏంటయ్యా అంటే వారందరికీ రక్షణ కొరకే. హల్లెలూయా. వారందరికీ మార్పు కొరకే, లేకపోతే దేవుని శక్తిని వారికి తెలియచేయడం కొరకే. అందును బట్టి దేవుడు ఏం చేశాడంటే ముందు ఎర్ర సముద్రం వెనకతల ఫరో సైన్యాన్ని పెట్టాడు. అయితే మనకులాగే అవిశ్వాసం. నేను అంటాను వాళ్ళని చూసి అప్పుడప్పుడు అనుకుంటున్నాము వాళ్ళ విశ్వాసం వాళ్ళకు ఉన్నట్టు అవిశ్వాసం మనకి ఎడుతూ ఉంది, అందుకేనంటే మనం ఇలా ఉన్నాం అనిపించేస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే వారు ఏం చేశారంటే ఎర్ర సముద్రం ఉండి అంటే దేవుడు 430 సంవత్సరాలు విడుదల ఇచ్చిన దేవుడు ఎర్ర సముద్రం ఎంత అని ఒక్కడ అనట్లే, అక్కడ ఒక్కడ అనట్లేదు, ఎవరు అనట్లేదు. ఏంటి వాళ్ళ భయం ఏంటంటే అసలు ఐగుప్తు దేశంలో ఉండిపోతే బాగున్నాం, ఐగుప్తు దేశంలోనే ఉండి ఆ పెట్టేది ఏదో కొంత తినేసేసి ఆ బానిసత్వం చేసి ఆ బతుకేదో బతికితే సాలదట, ఎందుకురా మనకిది? అందులో ఒకటి అంటాడు, ఎందుకు ఈ బతుకు మనకి? ఇప్పుడు వెళ్ళిపోదాం, ఆ సముద్రంలో పోదాం, చచ్చిపోదాం మొత్తం అందరం కలిసి.
ఎవరో దేవుడు అన్నారు, నడిపిస్తున్నారు అన్నారు, తీసుకొచ్చేసారు. మోసే గారు ఏదో చెబుతూ వినేసి భయానం అయిపోయారంటే అంటున్నాడు. దేవుడికి ఎంత బాధ కలిగి ఉంటుందండి. 430 సంవత్సరాలు వారు చేసిన ప్రార్థన విన్నానన్నాడు మోషేతో. వారు చేసిన ప్రార్థన నేను విన్నాను మోషే. వారు చాలా భయంకరమైన, ఎక్కడున్నారు? బానిసలో బ్రతుకుతూ ఉన్నారు. వారికి విడుదల కావాలి, వారి ప్రార్థన నేను విన్నాను కాబట్టి మోషే నువ్వు ప్రయాణమై వెళ్ళని చెప్పారు. చెప్పి పంపిస్తే వీళ్ళు అంటారు కదా, ఆయన చెబితే మీరు వచ్చేసారా, పయనం అయిపోయారా, వెళ్ళండిరా, సముద్రంలో దూకండి, మొత్తం సావని దరితో వదిలిపోతా అన్నాడు. ఇటు పరువు సైన్యం ఏమో వెనకాతలు వచ్చేస్తుంది. మోషే ఎందుకంటే వారిని విడిపిస్తాను, నువ్వు ముందు నిలబడి మోషే అని అన్నాడు. అంతే, నీకు భయం లేదు, నువ్వు భయపడవద్దు, నేనున్నానని ప్రభు చెప్పాడు కాబట్టి మోషేలో ఏ భయం ఉండదు. మోషేని అనకూడదు మనం, ఎందుకంటే అంత మహానుభావుడు, గొప్ప దైవజనుడు కాబట్టి. మోషే గారి విషయంలో ఏం చేశారంటే అండి, చాలా చాలా నమ్మకాన్ని దేవుడు నుంచి మోషేని పంపించాడు. అక్కడికి పంపిస్తే ఆ మోషే భయపడలేదు. ఎవరు భయపడొద్దు, ఎవరు అవధేతలకు వెళ్ళొద్దు, ఎందుకు కోపడిపోతున్నారు ఏంటి అనేసి ప్రభా ఏంటి ఇక్కడ పరిస్థితి, ఎర్ర సముద్రం ఉంది ప్రభా, ఎక్కడ పరో సైన్యం వస్తుంది, ఏం చేయమంటావు ప్రభా అన్నాడు. అంతే, ఎందుకు తీసుకొచ్చావు ప్రభా, మమ్మల్ని నాశనం చేయడానికా, పాడు చేయడానికా అన్న మాట అనట్లేదు కదా. ప్రభా ఎదర ఏముంది, సముద్రం ఉంది, వెనకాల పరో సైన్యం ఉంది, ఏం చేయమంటావు ప్రభు. మోషే భయపడమాక, నీ చేతిలో ఉన్న కర్ర సముద్రం మీద చాపు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. వెంటనే ఆ మోషే చేతిలో ఉన్న కర్ర సముద్రం మీద చాపగా ఏమైందంట, అది 2 పాయలుగా విడిపోయి అటువైపును ఇటువైపును ఆ నీరు గోడలుగా మిగిలిందంట. ఆరిని నేలగా మారిపోయిందంట. చాపడు కూడా వేసాను మన మైండ్. హల్లెలూయా. ఆరిని నేలగా మారిపోయిందంటే అండి. ఇప్పుడు ఏదన్నా ఒక నీళ్లు తోడేమనుకోండి, ఏదైనా ఒక స్థలంలో నుంచి కింద ఏముంటుందండి, ఉంటుంది కదండి, నడవగలం అందులో నుంచి, నడవలేం కదా. నీరు ఇడిపోవటం ఏంటి, గోడలుగా మారటం ఏంటి, ఆరిని నేలగా మారిపోవటం ఏంటి. దేవుడు వారి జీవితాలలో ఎన్ని గొప్ప కార్యాలు ప్రభు చేస్తున్నారు తెలుసండి. ఆ నీటి యందు ప్రయాణం చేసి వారందరూ రక్షణ పొందారని ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. వారందరూ రక్షింపబడ్డారు. లక్షల ప్రజలు రక్షింపబడటానికి మోసే కారకుడయ్యాడు. ఆమేన్. హల్లెలూయా. మోసే చేయబడిన ఒకే ఒక తీర్మానం, ప్రభువా ఇదిగో ఆ ప్రజల కొరకు నేను వెళుతున్నాను కాబట్టి, నా నోటి నాణ్యత లేని వాడిని కాబట్టి, సరిగ్గా నేను మాట్లాడలేదు కాబట్టి, ఏది చేసినా నువ్వే చేయాలి అని ఒకే ఒక తీర్మానంతో బయలుదేరిన మోషేని దేవుడు వాడుకునే విధానం ఏంటంటే, లక్షల ప్రజలు ఒక్కసారి రక్షణ వచ్చిందంటే చప్పట్లు కొట్టాలండి. హల్లెలూయా. ఒకేసారి అండి లక్షల ప్రజలకు రక్షింపబడటానికి కారణమయ్యాడు మోషే గారు. ఎంత గొప్ప దైవజనుడు, ఎంత గొప్ప సేవ పరిచయం చూడండి. అప్పుడు ఆ నేల మీద దేవుడు ఎంత ఏంటి కార్యం ఏంటి, ఆశ్చర్యపోతున్నారు అన్నమాట. నీకు అందరూ ఆశ్చర్యపోవడం లేదండి. సముద్రం విడిపోవటం ఏంటండి, సముద్రం పాయలైపోవటం ఏంటండి. మన బతుకి చిన్న బోధులు, చిన్న కాలువలు దాటలేం మనం. మన అవిశ్వాసం అలాగుంది, మన ప్రార్థన జీవితాలు అలాగ ఉన్నాయి. కానీ వారు సముద్రాన్ని దాటించి అంత అనుభవంలోనికి వెళ్ళిన మోషే గారిని చూస్తే ఎంత ఆనందమో అనిపిస్తూ ఉంటుంది. ఆ మోషే గారు ఆ సముద్రము, నేను అంటాను సముద్రము ఎదుట ఉంది అంటే నీ జీవితంలో క్రీస్తుతో ప్రయాణం చేసేటప్పుడు ఒక భయంకరమైన ఒక శ్రమని ఎదుట ఉంది, ఒక భయంకరమైన కష్టముని ఎదుట ఉంది, ఒక భయంకరమైన రోగముని ఎదుట ఉంది, ఒక భయంకరమైన సమస్యని ఎదుట నిలిచి ఉంది. ఒప్పుకున్నారు, దేవుడికి స్తోత్రం. ఒప్పుకోరండి కొంతమంది, చెప్పరు ఏం కాదని అంటారు. ఆమేన్. హల్లెలూయా. నీ ఎదుట ఉంది, ఉన్నప్పుడు వాటిని చూసి భయపడక ప్రయాణం చేయవాడే మోషే గారు అంటాను. ఆమేన్. హల్లెలూయా. అందును బట్టి ఇక్కడ కూర్చుని మనందరం ఒక్కొక్క మోషేగా మారాలి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఒక్కొక్క మోషేగా నిలబడాలి. వాటిని చూసి భయపడేవారుగా కాదు. వాటిని చూసి భయపడేవారు ఎవరంటే వెనకాల ప్రయాణం చేసే ఇశ్రాయేల్. వారు భయపడ్డారు, వారు అలిచిపోయారు, వారు కృంగిపోయారు, వారు వెళ్ళిపోయారు. బాబా ఏంటి పడుతుంది అనుకున్నారు, మునిగిపోతాను భయపడిపోయారు, చచ్చిపోతాను భయపడిపోయారు వారు. నేను అంటాను అసలు ఇన్ని సంవత్సరాలు బానిసత్వంగా బ్రతికిన వాళ్ళు చచ్చిపోవడానికి ఒప్పుకొని చూస్తే అవసరమైతే ఇంకా బానిసత్వం ఉండడానికి ఒప్పుకున్నారు. మనకేమనిపిస్తుంది, ఎందుకండి బాబు ఈ బానిసత్వం, ఈ బ్రతకలేవు. రాహేల్ గారికి పాపం ఒక 2 నెలలు 3 నెలలు పాపం అక్కడ పని చేతలు, బాబాయ్ వద్దు బాబాయ్, ఇల్లు వద్దు బాబా, అపార్ట్మెంట్ కాదు బాబు, ప్రార్థన చేయండి అనే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే బానిసత్వం అండి అది. అంటే 1 నెలగా 2 నెలల 3 నెలలకు అలాగ అనిపిస్తే 430 సంవత్సరాలు బానిసలుగా చేస్తున్న వీరి పరిస్థితి ఏంటంటారు? మంచి పని అయ్యా బాబు, తీసుకొచ్చి సముద్రాలు కలిసిపోతే చచ్చిపోతే దరిద్రం వెళ్ళిపోతే అన్నవాడు ఎవడో లేడండి. ఇక్కడ సంబరం తీసుకొచ్చావు అంటున్నారు, ఆ బానిసత్వం బాగుంది అంటున్నారు, ఆ శ్రమ బాగుందండి, ఆ వ్యాధిలో బాగుందండి, ఆ కష్టం బాగుందండి, అసలు అక్కడ ఉంటే బాగుందండి, ఆ లోకము బతికే బాగుందండి, మాకు ఇదేం బాగలేదు మాకు.
ఎందుకంటే ఎదర ఏముంది మనిషి ఎదుట? భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటా నిలబడి ఉన్నాయి. సముద్రానికంటేనండి నీ జీవితంలో ఉన్న భయంకరమైన పరిస్థితితో, భయంకరమైన అనారోగ్యమో, భయంకరమైన వ్యతిరేకత, ఎవరు నీకు శత్రువుగా పనిచేస్తున్నారో వారికంటే అంటే నేను అంటాను ఈ సముద్రానికంటే వారు. హల్లెలూయా. ఈ సముద్రాన్ని చీల్చివేసిన దేవుడు నీ కొరకు. ఆమేన్ చెప్పరా? ఈ సముద్రాన్ని చీల్చివేశాడండి, బండ నుండి నీళ్లునిచ్చాడండి, ఆకాశం నుండి మన్నాను కురిపించాడండి. మరి ఈ రోజు నీ ఎదుట ఉన్న ఈ సమస్య చాలా చిన్నదే. ఆమేన్. ఈ వ్యాధి చాలా చిన్నదే, ఈ కష్టం చాలా చిన్నదే, ఇవన్నీ కూడా చాలా చిన్నవే. మనం దాన్ని ఏం చేస్తామంటే భూతద్దంలో చూడటం వల్ల అది ఏమవుతుంది? చాలా పెద్దదిగా ఉంటుందండి. అలా చూడొద్దు. ఇశ్రాయేలు ప్రజలు అలాగే చూశారు కాబట్టి ఆ సముద్రం చాలా పెద్దదైపోయింది. వారు భయపడిపోయారు కాబట్టి. కానీ మోషే ఎప్పుడైతే చేతులెత్తి ప్రార్థించాడో వారికి ఆ కష్టం ఏమైందండి చెప్పాలి? ఆరిని నేలగా మారిపోయిందండి. అంటే వారు ప్రయాణం చేయడానికి మార్గము సరళము చేయబడింది. ఆమె చెప్పండి. హల్లెలూయా. వారు ప్రయాణం చేయటానికి అనగా మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే ఏదైతే మీ ఎదుట ఉందన్నానో దానిని నా ప్రభు తొలగించేస్తారు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. దాన్ని చాలా ఈజీగా నా ప్రభు తొలగించగలడు. కాకపోతే మనం ఏంటయ్యా అంటే చిన్న అవిశ్వాసం అండి, చిన్న అవిశ్వాసం, చిన్న అవిధేయత, చిన్నదేదో మనలో ఉంది. అందుని బట్టి ఈ ఎదుట ఉన్న దాన్ని చూసి మనం జయించలేకపోతా ఉన్నాం అంతే. ఆమె హల్లెలూయా. అండి ప్రయాణం అయ్యారు, కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఎడారిలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆకలి ఏం వేస్తా ఉంది? వీళ్ళకి ఆకలి వేస్తా ఉంది, అన్నం కావాలి, ప్రభు నాకు అన్నం కావాలంటే ఆకాశం నుండి ఏం కురిపించాడంట? పూరేళ్ళని కుమ్మరితమ్మ మత్స్య శుభ్రంగా గుండ కింద తినేయారండి. ఎలా తినేసారంటే పళ్ళల్లో ఏలు పెట్టి కూరేసుకున్నారంటండి. దేవుడు చెప్తాడు, మోసే అన్నాడు, బాబురే దేవుడు ఆల్రెడీ చెప్పాడు, ఎందుకంటే ఈ ఆహారాన్ని ఎంత కావాలో అంతే తినమన్నాడు, దాచుకోవద్దురా అంటే మోసే అలా చెప్తాడు. ఏం కాదు, ఇప్పటికే ఆల్రెడీ ప్రయాణం అయిపోయి ఇన్ని రోజులు అయిపోయింది, ఆకలితో సత్తే ఏడిస్తేనే కానీ ఈ మన్నా మనకు కురిపించలేదు కాబట్టి మోసే అలా చెప్తాడు. మళ్ళీ ఇప్పుడు దొరకదు తినేటి శుభ్రంగా అంటున్నాడు ఒకటి పక్క నుండి. అంటే ఇలా ఏం చేస్తాడంటే కడుపు ఖాళీ అయిపోద్దేమో, నోరు ఖాళీ అయిపోద్దేమో ఏం చేస్తున్నాడండి? కూరేస్తానంటే ఏలు పెట్టి ఎక్కడెక్కడికి మొత్తం పళ్ళల్లోకి మొత్తం అంతా కూరేసి పొట్ట ఎంత పైకి వచ్చేలా పెట్టేసి 4 రోజులు సరిపోద్ది ఇది అన్నట్టుగా కూరేసాడంట. బంగారం 4 రోజులకి సరిపడగా ఏం చేశారంటే అండి కూరేసి మళ్ళీ ఆసావలేదంటే వీళ్ళకి ఏం చేశారండి కొద్దిగా తీసుకెళ్ళి గుడారాల్లో పెట్టండి. మోసే ఏం చూడలే, మోసే పేదం చేసుకుంటాం అన్నారు. ఏం చేశారంటే కొద్దిగా తీసుకెళ్ళి పాపం గుడారంలో, ఎరా బాబు అయిపోయిందా తినేసారా? అయిపోయింది మోసీ గారు తినేసాం అన్నారు. ప్రయాణం మొదలుపెట్టారు. ఆ రోజు అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఏం చేద్దే? మరి ఇంట్లో ఉంటే ఆల్రెడీ ఆకలేదండి. ఏదన్నా మనం ఫ్రిడ్జ్లో పెడితేనే అది తినేదాకా మనకు ఆకలి వేస్తానే ఉంటుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో స్వీట్ తయారు చేసామండి, ఏదో స్వీట్ కొన్నాం, ఏదో తెచ్చాం, మంచి వస్తువు ఇంట్లో ఉండారు. అమ్మగారు పాపం అది ఏం చేసామంటే కొద్ది తిని మళ్ళీ రేపు తిన్నా పాడవద్దు అని ఫ్రిడ్జ్లో పెట్టాం. అది పాడవుద్దేమో అని ఆశ మనకు ఉంది కదా ఇక్కడ. కాబట్టి అది ఫాలో అవ్వకుండా ఏం చేయాలంటే ఆకలి ఇయ్యకపోయినా కానీ తినేయాలండి. ఏపించుకోవడం ఏంటంటే దేవునికి స్తోత్రం, తినేయాలంతే. ఇలాగ ఉండేవాడిని, నేను కూడా అలాగ ఉండేవాడిని అండి. నిజం తెలుసా? అది ఏదన్నా ఒకటి దాచుకుంటే అది తినేసే వరకు నాకు నిద్ర ఎట్టేది కదా. నాకు పడుకుని అర్ధరాత్రి కానీ లేచి మరీ తినేసేవాడిని నా చిన్నప్పుడు. రాత్రి మా అమ్మ ఏంట్రా గిన్నెలో అన్నం ఉండాలి, కూర ఉండాలంటే రాత్రి 2 గంటలు లేచి తినేసాను. అలా ఉంటుంది. ఎందుకంటే మనకు ఆశ అంతా ఎక్కడుంది? దాని మీద ఏడుస్తుంది కాబట్టి ఏ టైం అయినా లేచి అది తినేసే వరకు ఉండదు. ఆకలేస్తుందా? వేస్తుంది. నీకు ఆకలేస్తుందా? వేస్తుంది. నీకు ఆకలేస్తుందా? వేస్తుంది. అమ్మ మరి అమ్మగారు చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం పర్లేదు, రాత్రి తెల్లవారులు మెలుకుగా ఉన్నారు కదా అందరూ బట్టే. మరి నేను ఉన్నాను కదా. మీకు ఒకటి తెలుసా? మీకు విషయం చెప్పనా? మీరు అందరూ వెళ్ళిపోయి రాత్రి పడుకున్నారా? రెస్ట్ తీసుకున్నారా లేదా? పడుకోలేదా? నేను అస్సలు పడుకోలేదు. ఎందుకంటే మీకు వంట చేశాను, మీ అందరికీ వంట చేశాను. రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత వంట చేసి అన్ని సదిరి ఇంకో తీసుకొచ్చాను. ఇదిగోండి ఇదేనండి బాబు, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అర్థం కాలేదేంటి? అయ్యగారు ఏదో కక్క ముక్క ఏర్పాటు చేశారు, ఎప్పుడు ప్రార్థన అవుద్దు అన్నట్టున్నారు మీరు అందరూ. ఇప్పుడు
వెళ్ళిన తర్వాత కూర్చుని అమ్మగారు అంత పడుకుంటారు, పడుకోండి మీరు పడుకోండి, నేను వంట చేయాలి, మన బిడ్డలు పొద్దునకి వస్తారు కదా అనేసి ఆహారాన్ని సిద్ధపాటు చేసి ఇక్కడికి వచ్చానండి. పట్టుకుని క్యారేజ్ పట్టుకొచ్చారు. మరి తిట్టు కొట్టు మొత్తం మీద జోలపాటు మీద తినిపించేస్తాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తెచ్చిన క్యారేజీ తినిపించాలని ఇంటికి అట్టుకెళ్తారు ఏంటంటే తిరిగి పట్టుకెళ్ళకూడదు, తెచ్చింది మొత్తం తినిపించేయాలి. మీరేం చేశారా అంటే ఆకలేస్తున్నాను అందరూ మాట్లాడేసుకుని అది తిందాం కదా నీళ్ళు తీస్తే ఒక్కొక్కటి ఇంతంత పొడుగు ఉందంటే అందులో పురుగా పట్టేసింది. ఎందుకంటే దేవుడు ఏమన్నది తెలుసా వారికి, బాబు కావాల్సిన మట్టిగా తినండి, దాయొద్దు. మీరేం చేశారు? అబ్రహాం గారు అప్పుడప్పుడు చెప్తుంటారు, ఎందుకండి అప్పు ఉండకూడదు, ఒకడికి అప్పు ఇవ్వద్దు, ఒకటి దగ్గర అప్పు చేయొద్దు, ఉన్నకాడికి తిందాం, లేకపోతే ఉన్నకాడికి తినేయండి, ఏం దాచుకో అవసరం లే. మీ ఫీజుల కోసం ఆలోచిస్తున్నారటే, ఫీజుల కోసం ఆలోచించే మహానుభావుడు పరమ తండ్రి మన దగ్గర ఉన్నారు సార్. కాబట్టి మనం దేని కొరకు ఆలోచించేది బెంగ పెట్టేసేసుకుని అయ్యో ఈ వారం ఇది లేదు, ఈ వారం అది లేదు అని అల్లిపోయి అయ్యో ఈ వారం ఎంత కట్టలేదు అంత కట్టలేదు, బ్యాంకులో సమకూర్చబడలేదు, ఎలాగా పిల్లలు ఎదిగిపోతున్నారు, పెళ్లి చేయాలి అని ఏ బెంగ మీకు అవసరంలే. మీరు చెయ్యాల్సింది మీరు చేస్తా ఉంటే దేవుడు చెయ్యాల్సింది దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మీరు చేయాల్సింది మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి, ప్రభు చేయాల్సింది ప్రభు చేస్తూ ఉంటారు. అందును బట్టి అన్నాడు ఆయన జాగ్రత్తగా ఉండాలంటే. జాగ్రత్తగా ఉండడం అంటే సంపాదించి బ్యాంకులో వేసేసుకోవడం కాదు సార్. కొంతమంది ఏం చేస్తారంటే అంటే కష్టపడతారు, పాపం తినడానికి రుణం ఉండదు. నిజమండి, కష్టపడతారు, చాలా కష్టపడతారు, పని చేస్తారు, సంపాదిస్తారు, తీసుకెళ్ళి దాచేస్తారు. సరైన వస్త్రం కట్టరు, సరైన కూర వండుకోరు, సరైన ఇల్లు శుభ్రం ఉండదు, ఏముండదు. ఎందుకంటే ఏదైనా చేస్తే డబ్బులు ఖర్చు అవుతుందని భయం వారికి, చచ్చిపోతారు సడన్గా. ఇప్పుడు ఏమైంది? ఎలా బతుకు బతికారు, కంప్యూటర్ ఎలాగుందో, ఏం చేశారు అలా, ఏంటి సరైన గుడ్డ లేదు, సరైన వస్తువు లేదు, ఇంట్లో గారు బీరువా లేదు, ఇంట్లో ఎల్ఈడి టీవీ లేదు అంటారు. ఎవరొచ్చి? కాదు సార్, కొడుకులు కూతుర్లు వచ్చి. పాప ఏం చేశారంటే వాళ్ళకి కావాలని అన్ని వాడేసుకున్నారు వాళ్ళు. ఆమేనని చెప్పరే? ఆమేన్. వాళ్ళకి కావాలి, వాళ్ళకి సమకూర్చాలి, వాళ్ళకి పెళ్లి చేయాలి, వాళ్ళకి ఉద్యోగాలు కావాలి, ఏదేదో చేయాలి బాబు అని పెద్ద ఆలోచనతో వీళ్ళు అన్ని మానేసి కూర్చుంటే వచ్చి అది లేదు ఇది లేదు అంటున్నారు. ఏముంది బ్యాంకులో? అప్పుడు మాత్రం ఏమంటారు, అనే నీ వాటా నా వాటా ఇది. మరి చెల్లి ఉంది కదా, అదే ఆడపిల్ల కదా, దానికి ఎలా అవుతుంది? చాలు నీకు. దేనికి ఆశపడిపోతామండి? ఎదుటి వ్యక్తి ఉన్న వ్యక్తిని బట్టి మనం ఆశపడిపోతూ ఉంటాం. మీకు విషయం చెప్పనా, ఒక కుటుంబము ఆశీర్వాదకరంగా లేకపోయినా, లేకపోతే ఒక కుటుంబంలో ఖర్చు ఎక్కువైపోతుందని అనుకున్నా, ఎంత సంపాదించినా ఎందుకు ఎలాగైపోతుందని మనం అనుకున్నా, నేను ఒక విషయం చెప్తాను, ఎదుటి మనిషిని చూసి నేను ఎందుకు ఎలా లేను అని అనుకోవటం వల్లనే మనకు శ్రమ కలుగుతుంది. అంటే ఆయన కారు కొన్నాడు, అరే నాకు కారు లేదు. ఆయన కారు కొన్నాడు, ఎలాగైనా కారు కొనాలి, ఇదేంటండి నా ఇంటి ఎదురుకుంటూ కారు పెడుతున్నాడు, యువతల రోడ్డు నా కారు పెట్టుకోవాలి. పెట్టాలంటే ఏం చేయాలి? డబ్బు లేదు, లేకపోతే ఏం చేయాలి? అప్పు అన్నా చేయాలి, కారు కొనాలి మొత్తం మీద. అంతే. ఆయన పోరసంలో ఆయన కారు ఉంటుంది, నా పోరసంలో నాకు కారు ఉండాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలయ్యా? ఖచ్చితంగా 10 లక్షలు అప్పు చేయాలండి. అంటే మనిషి ఎదుట వ్యక్తి ఎలాగున్నాడు అలా నేను ఉండాలి అని ఎప్పుడైతే అనుకుంటాడో ఆ మనిషి అప్పుల పాలు అయిపోతాడు, శ్రమల పాలు కూడా అవుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఒక మనిషి ఉన్న దాంట్లో ఆనందంగా జీవించలేకపోతున్నాడండి. నీకు ఏం కలిగి ఉన్నావో దానిలో నువ్వు ఆనందంగా బ్రతుకు, సంతోషముగా బ్రతుకు. ఎదుటి వారిని చూసి అయ్యా ఆ వ్యక్తికి ఇది ఉంది నాకు ఇది లేదని ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో ఆ రోజే మనకి ఖర్చు పెరగటం ప్రారంభమవుతుంది. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. నువ్వు ఏదైతే కోరతావో ఆ కోరేదాన్ని బట్టి ముందు మన ఆర్థికతను చూసుకోవాలి, మన పరిస్థితిని చూడాలి, మన కష్టాన్ని చూడాలి. ఆయన చేయగలిగాడు నేను చేయలేనయ్యా అని నువ్వు చెప్పే పరిస్థితి ఉండాలి. చెప్పలేం, ఎలాగైనా కొనేది సార్ నాకు కుదరదు. ఒక వ్యక్తి అంటాడు కదా, నాకు ఇప్పుడు కారు కావాలి, ప్రార్థన చేయండి, దేవుడు ఉన్నాడు నమ్ముతాను అంటున్నాడు. సాయంకాలం కల్లా కారు కొనుక్కోవాలంట, ప్రార్థన చేయాలంటే దేవుడు ఉన్నాడు నమ్ముతాడంట. అది కూడా ఎవరు బాబు అంటే యేసు ప్రభు. యేసు ప్రభు ఉన్నాడని నమ్మాలంటే సాయంకాలం కారు రావాలి. మీ దేవుడు సత్యమైనడు అన్నాడు, గొప్పవాడు అన్నాడు, నాకు కావాలి కారు సాయంకాలం అంటాడు. నీ ఉద్యోగం ఎంత, నీ సంపాదన ఎంత, నీ పరిస్థితి ఎంత, దీనిని బట్టి ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తా ఉన్నామండి? లేదు. ఆ వ్యక్తి కంటే నేను కొద్ది బాగోవాలి,
వాళ్ళ కట్టిన బట్టల కంటే నా బట్టలు కొద్ది బాగోవాలి, వాళ్ళ తోలే ఆ వాహనానికంటే నా వాహనం కొద్ది బాగోవాలి, వాళ్ళ ఉండే ఇంటికంటే నా ఇల్లు కొత్త. మన ఇద్దరే పెంకిటిల్లోనండి, నా పక్కన మీరు పెంకిటిల్లు ఇప్పేసి మీరు ఏం చేశారు, 2 స్టేర్లు 3 స్టేర్లు బిల్డింగ్ కట్టేశారు. ఇప్పుడు నాకేమనిపిస్తుంది, ఇదేటండి బాబు నా పక్కనే దిష్టి బొమ్మలా ఉంది నా ఇల్లు, ఎలాగైనా సరే కట్టాలండి, సుఖం లేదండి, మరి అప్పో చేయాలండి, అయ్యారు ప్రార్థన చేయండి అంటే పాపం మహానుభావుడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ప్రార్థన నెరవేర్చబడాలంటే ఏం చేయాలి, ఇప్పుడు అప్పు చేయాలి, మరి ఇల్లు కట్టాలి. ఇక్కడ ఇల్లు కట్టాలంటే అప్పు చేయాలి, అప్పు చేయాలంటే ఏమైపోయాం, ఇప్పుడు అప్పుల పాలు అయిపోయామా లేదా సార్? అంటే మనిషి సంపాదన గుర్తించకుండా ముందుకు వెళ్ళిపోతా ఉంటే ఇంకా అప్పులు పాలైపోతామేమో కానీ జీవితంలో అనుకున్న దేనిని ఎదటి వ్యక్తిని చూసి ఎప్పుడు కూడా నేను అలా ఉండాలని ఎప్పుడు అనుకోకండి. ఆమేన్, హల్లెలూయా. నేను అలా ఉండాలి, అలా తినాలి, అలాంటి బట్టలు వేసుకోవాలి, అలాగే నేను ఉండాలి అని ఎప్పుడు అనుకోవద్దు. నాకు ఇది ఇచ్చావు చెప్పండి, ఆమేన్, హల్లెలూయా. ఆయన కారులో వెళ్తున్నాడు, ప్రభా కనీసం నాకు ఈ బైక్ ఇచ్చావు, నీకు వందనాలు, ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఎస్, ఎందుకంటే ఆ వ్యక్తి కారు ఉందండి, కానీ నీకు నడవటానికి కాళ్ళు ఉన్నప్పటికీ దేవునికి ఏమి ఇచ్చాడు, బైక్ ఇచ్చాడు, సైకిల్ ఇచ్చాడు. చక్కగా వాటిని బట్టి ఏ రోజైనా మనం స్తుతిస్తామా, ఏ రోజైనా ప్రభువుని మహింపరచుతాం? ప్రభా ఒకప్పుడు కాళ్ళతో నడుస్తున్నా, నాకు సైకిల్ ఇచ్చావు, నీకు వందనాలు. చాలా కష్టపడి సైకిల్ దొక్కుతుంటే చూడలేక ఏమిచ్చావు, బైక్ ఇచ్చావు, నీకు వందనాలు. అంతకంటే నన్ను ఆశీర్వదించి కారు ఇచ్చావు, నీకు వందన అనుకుంటూ ముందుకు పో తప్ప, అయ్యా నాకు బైక్ ఇచ్చావు, మరి అడిగేమో ఏముంది, నాకు వద్దు, నాకు ఏం కావాలి, కారు కావాలి. ఏం చేస్తాండి, ఉపవాసం ఉండి ఏడు చేసి ప్రార్థన చేస్తాం. మనం ఏం చేస్తాం, దేవుడు ఇచ్చాడు అప్పు చేసి కారు తెచ్చేస్తాం. దేవుడు మరి కారు ఇచ్చాడండి, మరి దేవుడికి వందనాలండి, అయ్యగారు ప్రార్థన చేశారు, అమ్మగారు ప్రార్థన చేశారు, వందనాలండి. మళ్ళీ ఎవరికి అప్పగింటారు ఇది? మరి అలాగే మరి ఫైనాన్స్ కూడా కట్టాలండి కారుకి, అలాగే అప్పు కూడా చేసామండి, 100కి 3 రూపాయలు వడ్డీ అండి, చాలా వడ్డీ అవుతుందండి, కాబట్టి త్వరగా అప్పు తీరిపోవాలని ఏం చేయాలండి, నువ్వు కారు కొనడానికి ప్రార్థన చేయాలి, అప్పు తీరడానికి ప్రార్థన చేయాలి, వడ్డీలు కట్టడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనిషి ఎందుకు ఇలా అయిపోయాడంటే, మనం నవ్వుకోవడానికి కాదు కానీ ఇలా ఎందుకు చెబుతున్నానంటే, ఒక మనిషి ఆలోచన ఇలా ఉండటం వల్ల ఒక మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే అప్పుల్లో కూరుకుపోయాడు. ఆమేన్, హల్లెలూయా. మనిషి ఇలాంటి ఆలోచన ఉండకూడదండి. ఎదుటి వారిని చూసి నేను ఇలా ఉండాలనే ఆలోచన ఈ రోజు నుంచి మనం తీసేయాలి. ఒకవేళ అలాంటి ఆలోచన ఇక్కడ మనకి ఎవరికైనా ఉంటే దానిని తీసివేసి, ఇలా నేను ఉన్నందుకు నీకు వందనాలని చెప్పండి. ఆమేన్. ఇలా నేను బ్రతుకుతున్నందుకు వందనాలయ్యా, ఇలా నేను జీవిస్తున్నప్పుడు వందనాలయ్యా, ఒకప్పుడు నడిచి ప్రయాణం చేశానయ్యా, ఎంత కనికరించవయ్యా, బండినిచ్చావు, నీకు స్తోత్రం. అది కూడా తీసి దేవుడు కారు ఇచ్చాడు, ఎంత ఎంత నీకు వందనాలు వేసయ్యా. ఏం చేసావు, నన్ను కనికరించి నాకేమిచ్చావు, దూరం వెళ్ళిపోతున్నాను అనేసి బైక్ మీద నాకేమిచ్చావు ప్రభా, కారు ఇచ్చావు. నీకు ఈ రీతిగా నీ జీవితం వెళ్ళాలేమో, కానీ ప్రభా ఆడి కారు కొనుక్కున్నాడు ప్రభా. మనం అంటాం ఎలా అంటారు తెలుసా, ప్రభా పక్కింటి పిండి గారు కాసుల పేరు చేయించుకున్నారు ప్రభా, తాడు చేయించుకున్నారు ప్రభా, నల్ల బొసలు చేయించుకున్నారు ప్రభా, 10,000 ఎట్టి పట్టు చీర కనుక్కున్నారు ప్రభా, వరలక్ష్మి రథం అంట ప్రభా. వీళ్ళకేమో చీరలు పిచ్చి, మనకేమో కాదండి కారులు పిచ్చే, బైకులు ఎందుకు సార్? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పిచ్చి. దీన్ని ఏమన్నారంటే పిచ్చి అంటానండి నేను, అంతేనా కాదంటారా? మనిషికి ఒక్కొక్క పిచ్చిది. పిచ్చి అంటే ఏంటంటే నేను అలా ఉండాలి అనుకోవటం కాదు, నేను ఎలా ఉన్నానో అనుకున్నవాడు దేవునికి మహిమకరంగా జీవించగలడు, మహిమకరంగా ముందుకు వెళ్ళిపోతాడు. ఆమె చెప్పాలి, హల్లెలూయా. అంటే నీ ఎదుట నిలవబడిన శ్రమైన, కష్టమైన, ఏదైనా వ్యాధైనా, బాధైనా నీ ఎదుట నిలుస్తుందండి. ఇప్పుడు ఏం చేయాలి మీరు? ఇశ్రాయేలు ప్రజల్లా ఎందుకు ప్రభా, లోకంలో ఉన్నప్పుడు బాగుంది ప్రభా, ఏదో అప్పో చేసుకుని బ్రతికేసాను, ఏదో లోకానుసారంగా జీవించేసాను, హ్యాపీగా బ్రతికేసాను, అసలు ఆపత్తికే బాగుంది ప్రభా, ఏంటి ప్రభా ఇక్కడికి వచ్చాం ప్రభా, సమ్మగా ఉంది ప్రభా, కట్టంగా ఉంది ప్రభా, ఎదురు చూస్తే చాలా సమ్మ ఉంది ప్రభా, అప్పు ఉంది ప్రభా అని అంటవాడు. నేను అంటాను, ఆ ఇశ్రాయేలు ప్రజలు మనలో అప్పుడే కనిపిస్తారు. నీ ఎదుట నిలవబడినది శ్రమే, ఇశ్రాయేలు ప్రజలు ఎదుట నిలవబడినది
శ్రమ లాంటి సముద్రమే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వారికి వచ్చిన అవిశ్వాసమును బట్టి దేవుడికి కోపం కలిగించారు. మోషేలో ఉన్న విశ్వాసమును బట్టి 2 పాయలుగా మార్చబడింది. ఆమేన్ చెప్పాలి ఇప్పుడు. హల్లెలూయా. అందును బట్టి మీలో అలాంటి ఒకవేళ నమ్మకమైన విశ్వాసము కానీ ఉండగలిగితే ఎలాంటి శ్రమైన, కష్టమైన, బాధన సరే మిమ్మల్ని చూసి పారిపోద్దండి. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఎలాంటి శ్రమైనా సరే నిన్ను విడిచి పారిపోవాలంటే ముందు దాని ఎదుట నువ్వు నిలవబడాలి ధైర్యంగా. ఏం చేయాలి? నిలబడాలంటే అండి. నిలబడటం అంటే ఏంటండి? అది లెక్క. సమస్యను ఎదుర్కోవాలి. సమస్యను చూసి భయపడి వెనక్కి పారిపోయేవారు జీవితంలో దేనిని సాధించలేరండి. శ్రమను చూసి అల్లిపోయి, శ్రమను చూసి భయపడి, కష్టాలను చూసి, ఆర్థికతను చూసి, కుటుంబంలో పిల్లలు బాగోలేదనో, కుటుంబ పరిస్థితులు బాగోలేదనో, భర్త బాగోలేదనో, భార్య బాగోలేదనో, ఒకవేళ ఆ పరిస్థితిని నువ్వు ఎదుర్కొంటా ఉన్నప్పుడు చూసి ఒకవేళ అవిశ్వాసం కలిగి నువ్వు వెనక్కి వెళ్ళిపోతే అనుకున్నది నీ జీవితంలో ఎన్నటికీ సాధించలేవు. అప్పుడు అనేకులు నిన్ను చూసి అంటారు, ఇంతకాలం అయింది ఏం చేస్తావు, ఏం సాధించావు, నీ కుటుంబం ఏంటి ఎలా ఉంది అని అనేకులు నిన్ను చూసి ఇంకా అవమానకరంగా మాట్లాడవలసిన పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఎదురు నిలబడు. ఎవరికి ఎదురు నిలబడాలి? నీ ఎదుట ఉన్న కష్టానికి ఎదురు నిలబడు, నీ ఎదుట ఉన్న వ్యాధికి ఎదురు నిలబడు, నీ ఎదుట ఉన్న శ్రమకు ఎదురు నిలబడు. నీ ఎదుట ఏదైతే ఉందోనండి అది నిన్ను బాధించేదే, నిన్ను శోధించేదే, నిన్ను కష్టపెట్టేది, నిన్ను నలగొట్టేదే, నిన్ను ఏడిపించేది, నిన్ను బాధ పెట్టేదే, నిన్ను ఆకర్షించేదే ఏదైనా సరేనండి దానికి ఎదురు నిలవబడగలిగితే అది నిన్ను చూసి వెనక్కి మళ్ళాలంటే ఆమెను చెప్పండి. హల్లెలూయా. అది నిన్ను చూసి వెనక్కి వెళ్ళిపోవాలి అంటే మెలకుగుండి ప్రార్థన చేయాలంటే. చప్పట్లు కొట్టనప్పుడు అందరూ కూడా ఏం చేయాలి? మెలకుగా ఉండి ప్రార్థన చేస్తే నీ ఎదుటి నుంచి ఆ సమస్య నిద్ర వస్తుంది సార్ గారికి చెప్పాలండి. నీ ఎదుట ఆ శ్రమ ఏం చేస్తానంటున్నాను చెప్పాలండి, వెళ్ళిపోద్ది. అప్పుడు మనం ఎలా ఉంటాం? అమ్మో దేవుడు చేసిన మేలు అంతా ఎంత కాదు సార్, దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, సంఘానికి వందనాలు. ఇది నీ జీవితం. ఇలాంటి సాక్ష్యపు అనుభవం కావాలంటే ఎదురు నిలబడే మనిషిగా ఉండాలి. కొంతమంది చెప్పారు అది. హల్లెలూయా. ఎందుకంటే మనందరము ఎదురు నిలబడవలసిన మనుషులమేనండి. దేనికి ఎదురు? కష్టానికి, వ్యాధికి, బాధకి, నిన్ను శోధించేది ఏదైనా సరే దానికి ఎదురు నిలవబడి పోరాడివాడే క్రైస్తవుడు. ఆమెను చెప్పాలి. విశ్వాసం అనే డాలును ధరించాలి. ధరిస్తే ఏం చేస్తావు? విజయమును సాధిస్తావు. ఆమెను చెప్పాలి. అది లేకపోతే వాడు విసిరే బాణాలు ఖచ్చితంగా మనకు తగిలేస్తాయి. వాడు చాలా బాణాలు విసురుతాడండి. నిజం. త్రాగుడు అనే భారం, వ్యభిచారం అనే బాణం, తప్పులు అనే భావం, పాపం అనే భావం, అవమానం అనే బాణాలు, ఇన్ని బాణాలు ఆడు వేస్తానే ఉంటాడు. ఆడు అలసిపోవడం వేస్తానే ఉంటాడు. అవి తగలకుండా మనల్ని కాపాడుకోవాలంటే విశ్వాసం అనే డాలు బట్టి నిలవబడగలిగితే దాని ఎదురు ఏం చేస్తుందండి? ఏసి అలిచిపోయి ఇంక మన వాళ్ళు కాదురా బాబు, వీడు చాలా విశ్వాసంలో ఉన్నాడు, చాలా ప్రార్థనలో ఉన్నాడు, నువ్వు భయపడి నిన్ను చూసి వెనక్కి మళ్ళటం మొదలు పెడతా. స్తోత్రం చెప్పాలి. ఎలాగ వెనక్కి వెళ్ళటం మొదలు పెడుతుందంటే మామూలు చిన్నోడేం కాదండి, అలాంటి రాజుని జయించడం చాలా కష్టం అండి బాబు, క్షమించండి బాబు అని అసలు ఆ విషయాన్ని మర్చిపోయాడు. దెబోరా అనే స్త్రీతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఇదిగో నేను ఒక రాజుతో చెప్పాను, ఆ రాజు సిసెరా అనే రాజుని ఎదుర్కోవటానికి వెళ్ళకపోతున్నాడు, పిలిపించు. ఎవరిని పిలిపించాలా చెప్పాలండి? ఒక దేశాన్ని పరిపాలించే రాజునే ఒక సేవకురాల దగ్గరికి వచ్చి అంటాడు, రాజుని పిలిపించు అంటే రాజు కౌరు పంపితే పరిగెత్తుకుని వచ్చాడు. అమ్మా చెప్పండి అమ్మా, ఇదేంటి నీ చిత్తం అంటే ఏంటంటే, ప్రభు ప్రకటన ఏం చేస్తావు, ప్రభు నీతో మాట్లాడింది ఏం చేస్తావు? సిసెరా అన్నవాడు నీ దేశాన్ని పాడు చేయడానికి 10,000 ఇనుప రథములతో పొరిమేరలో కాసు కూర్చున్నాడు, వాడిని ఎదిరించడానికి ఎందుకు నువ్వు కోరే? నా వల్ల కాదమ్మా, నా వల్ల అవ్వదు. ఎందుకంటే వాడి దగ్గర ఉన్న 10,000 ఇనుప రథాలు అవి, వారున్న సైన్యమునో వారి రథాలను జయించడం నా వల్ల కాదు. ఒకవేళ నువ్వొస్తే నేను జయిస్తాను. ఆమె చెప్పాలి. హల్లెలూయా. నువ్వొస్తే నేను జయిస్తాను. ఓకే, నేను నీ వెంట వస్తున్నాను, కానీ చేసేది మాత్రం ఆయనే అని ఆమె వెంట ప్రయాణమై వస్తూ ఉంటుంటే 10,000 ఇనుప రథాల మధ్యలో నిలవబడిన వాడు ఇంకా విజయం ఆయనదే. ఎందుకంటే వాడి దగ్గర ఉన్న రథాలు అలాంటివి, వాడి దగ్గర ఉన్న సైన్యం అలాంటిది, వాడి దగ్గర ఉన్న గుర్రాలు అలాంటివి, ఈయన దగ్గర అంత ఏమీ లేదు. కానీ వీరు ప్రయాణం అయ్యి ఆ రాజు మీద యుద్ధానికి వెళ్తూ ఉంటాయని సిసెరా హృదయములో దేవుడిచ్చే పేరేపనేటి తెలుసా? ఆ సైన్యం మీద నువ్వు గెలవలేవు, ఆ వస్తున్న రాజు మీద నువ్వు గెలవలేవు అని ఆ దేవుడు స్వయముగా ఎవరితో మాట్లాడుతున్నాడంటే శత్రువుతో మాట్లాడుతున్నాడు.
మాట్లాడుతూ ఉంటే అమ్మో ఇన్ని రథాలు ఉండి కూడా వాడు ఏం చేశాడంటే వారిని జయించలేమని దేవుడు చెప్పేస్తున్నాడు. వెంటనే దిగి ఆ రథం దిగి పారిపోయాడు. పారిపోతే విడిచిపెట్టాడండి. అప్పుడు వీడికి బాగా ధైర్యం వచ్చేసింది. ఎవరికి? రాజుకి. ఎప్పుడు ధైర్యం వచ్చిందంటే ఆయన ఎదుట నిలవబడిన శత్రువు పరిగెట్టేటప్పుడు. మనం కూడా అంతే కదండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే కొన్ని విషయాలలో మనం ఎక్కడికైనా దెబ్బలాట వెళ్ళేటప్పుడు అవతల వ్యక్తి కూడా మనతో పాటు సమానంగా దెబ్బలాడుతున్నాడు అనుకో, మనం ఏం చేస్తాం? దెబ్బలాడి అలిసిపోయి వాళ్ళ తగ్గారనుకో మనం ఏం చేస్తాం? తగ్గేది కాబట్టి సరిపోదు, లేకపోతే మామూలుగా ఉండుండేది కాదు అయ్యగారు. ఎందుకని? అవతల వ్యక్తి ఏం చేశారంట? తగ్గాడు కాబట్టి ఏం చేసాడు? ఇప్పుడు పరిగెట్టుకుని వెళ్ళి ఆడదాని చేతిలో 10,000 రథాలతో వచ్చిన రాజు ఆడదాని చేతిలో చచ్చిపోయాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను, వాడు ఎవరయ్యా అంటే నీ ఎదుట నిలబడిన శ్రమే, నీ ఎదుట నిలబడిన వ్యాధి, నీ ఎదుట నిలబడిన కష్టము, నీ ఎదుట నిలబడిన శ్రమది. కానీ దేవుడు చెబితే ఆ శ్రమ కూడా నిన్ను విడిచి చెప్పలేదు. మీరు వెళ్ళిపోతుందని చెప్పండి. శ్రమ నన్ను విడిచి వెళ్ళిపోతుంది, వ్యాధి నన్ను విడిచి వెళ్ళిపోతుంది, బాధ నన్ను విడిచి వెళ్ళిపోతుంది, ఆర్థిక పరిస్థితులు నన్ను విడిచి వెళ్ళిపోతున్నాయి, ఈ శ్రమలు నన్ను విడిచి వెళ్ళిపోతున్నాయి, ఈ కష్టములు నన్ను విడిచిపోతున్నాయి, ఈ లోక సంబంధమైన వ్యసనాలు నన్ను విడిచి వెళ్ళిపోతున్నాయి, లోక సంబంధమైన ప్రతి ఆకర్షణ నన్ను విడిచి పోవుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ నిన్ను విడిచి పోవాలంటే నువ్వు ఎదురు నిలవబడే వ్యక్తిగా ఎప్పుడు వెనకం చేయొద్దు. ఎందులో? ఏ విషయంలోనండి? విశ్వాస విషయంలో ఎప్పుడు వెనకడుగు ఏదో. ప్రాణం పోయినా పర్వాలేదు, చచ్చిపోయినా పర్వాలేదు ప్రభా. అందుకే పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే సావైనా లాభమే నాకు. నువ్వు ఉంచుతావో చంపేస్తావో నీ ఇష్టం, కానీ నీ పనిలో వెనకడేది లేదంతే. నన్ను చంపేసినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, దేవుని కొరకు నన్ను నేనే అప్పగించేసుకుంటున్నాను అన్నాడు. దేవుని కొరకు ఎదురు నిలబడి పోరాడి ప్రాణమే పెట్టినదే గొప్పవాడు పౌలు భక్తుడిగా. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేయగలుగుతున్నాం? ఎంతవరకు మనం ప్రాణం పెట్టగలుగుతున్నాం దేవుని కొరకు? ఎంతవరకు దేవుని కొరకు మనం నిలవబడగలుగుతున్నాం? ఎంతవరకు దేవుని పని మనం చేయగలుగుతున్నాం? ఎంతవరకు మనలో అవిధేయతకు స్థలం ఇవ్వకుండా దేవుని ప్రేమతోనూ భక్తితోనూ విధేయతతోనూ ప్రార్థన అనే అనుభవంతో ఈరోజు సాతాను ఎదుట నువ్వు నిలవబడగలుగుతున్నావు? ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. సాతాను ఎదుట నిలవబడాలా పారిపోవాలండి? పారిపోతే తరివేస్తుందండి. నువ్వు ఎంత దూరం పరిగెట్టినా అలసిపోకుండా పరిగెట్టేస్తుంది నీతోటి. నువ్వు అల్లిపోయి అమ్మో అది నన్ను ఏం చేస్తుంది? మన రాయల్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు కిటికీ దగ్గర క్లాత్ కట్టారు, బొంత. ఏటమ్మా బొంత ఎత్తుకు కట్టారంటే మన జేమ్స్ గారు నా కిటికీ దగ్గర నుంచి వచ్చి రారాయ్ అంటుందంట. రారాయ్ అంటుందంట. ఈయనేమో లకలకలకలకలకలా అంటున్నారు. ఈయన ఏమమ్మా ఎందుకమ్మా అంటే ఇలా వచ్చి కనిపిస్తుందండి, అందుకని భయం వేసి ఏం పెట్టారంటే బొంత పెట్టారంటే ఇలా. దేనికి? మనుషుల మధ్య ఏంటండి బాబు బొంత అడ్డేట, తెయ్యాలకి మనుషులకి బొంత అడ్డేటాడు ఏంటండి? దేవునికి స్తోత్రం. అంటే బొంత అడ్డేటితే తీసుకుని రాలేదు ఇది. వాళ్ళకి ఫ్లైట్ టికెట్ లేకుండా దేశాలు దాటేస్తాయమ్మా, కిటికీ దాటి రాదు లోనకే. అమ్మా మీకు విషయం చెప్పనా? ఒక ఉరి తీసే మనిషి దగ్గరికి వచ్చి జడ్జి అన్నాడంట, రేపే నిన్ను ఉరి తీస్తా ఉన్నారు కాబట్టి ఉరి తీయటం నీకు ఇష్టమా? లేకపోతే ఒక పాము ఉంది, ఆ పాముతో నేను కరిపించిన క్షణంలో నువ్వు చచ్చిపోతావు, నీకు ఇది కావాలంటే బాబు ఉరికంట నాకు ఏంటి ఆ పాముతో కరిపించి చంపేయండి బాబు అని అన్నాడంట. అంటే మనిషిలో ఒక భయం ఎలాంటిదో చెబుతున్నాను. అన్న తర్వాత తెల్లారింది ఉరి తీయటానికి తీసుకురావాలి కదా, అలాగే తీసుకొస్తే ఉరి తీయటానికి బదులుగా ఏం చేయాలి? ఇప్పుడు పాము కాటుతో చంపుతానని మాట ఇచ్చాడు కదా, అయితే తీసుకుని 2 ముళ్ళులు పట్టుకొచ్చి కాలు మీద కళ్ళు మూసుకొని ఇలా గుచ్చాడంట. బాబోయ్ పాము కరిసిందని నొగరలు కక్కకుండానే ప్యాన్ వదిలేసి చచ్చిపోయాడంట. ఎందుకు చచ్చిపోయాడండి? అంటే భయం ఎంత ప్రమాదకరమో చూసారండి. భయము ఎంత ప్రమాదం అంటే అసలు కరిసింది పాము కాదు సార్, గుచ్చుకుంది ముళ్ళు. అదే ముళ్ళు గుచ్చుకుంటే నన్ను పాము కరిసిందని భయంతో ఏమయ్యాడు? ఒక క్యాన్సర్ పేషెంట్ దగ్గరికి వెళ్ళి నార్మల్ రిపోర్ట్లు ఏమి లేదు, నీ రిపోర్ట్స్ నార్మల్ వచ్చినాయి, అన్ని టెస్ట్ చేసిన ఏమి లేదు, 10 సంవత్సరాలు బతికేస్తాం డాక్టర్ అన్నాడు అనుకోండి. అసలు 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు బతికేతాడు. ఎందుకని? ఏమీ లేదని అన్నాడు కదా సార్. మనకు జ్వరమే ఉందండి,
రిపోర్ట్ చాలా క్రిటికల్గా ఉంది, పొజిషన్ ఏం బాగాలేదు, అవసరమైతే రేపు ఐసీయూలో పెట్టాల్సి వస్తుంది. ఈరోజు నైట్కి చచ్చిపోతాడండి. దేవునికి స్తోత్రం. ఈరోజు నైట్కి ఫ్యాన్ వదిలేస్తామండి, ఎందుకంటే రేపు ఐసీయూలో పెడతారంట, రకరకాలు పెడతారు. ఏమైందో బాబు నాకు తెలియదు బాబు. క్యాన్సర్ పేషెంట్ కంటే భయంకరం జ్వరం వచ్చినాడు. ఇప్పుడు ఏమవుతాడు? ఇప్పుడు రేపు ఐసీయూలో పెడతారనగా ఈరోజే. అంటే భయం ఎంత ప్రమాదకరమో చూసారా? అందుకే మనం ఏ విషయమే చెప్పండి భయపడద్దు. భయము నిన్నేం చేస్తుందో తెలుసా? ఆత్మీయతలోంచి గెంటేస్తుంది. భయం నిన్ను ఏం చేస్తుందో తెలుసా? ప్రార్థన అనే అనుభవంలోంచి తీసేస్తుంది. భయము మిమ్మల్ని ఏం చేస్తుందో తెలుసా? అసలు దేవుడితో సహవాసమే చేయనవదు. ఎందుకు దేవుడితో సహవాసం చేయనవదండి? అదేంటండి అర్థం కావట్లేదు మాకు అని మీరు అడగాలి. ఇప్పుడు ప్రార్థన చేయాలని మీకు ఉందండి, ప్రార్థన చేస్తున్నారు, ఎల్లయ్య గారిని కిటికీ గారించి దెయ్యం పిలిచినట్టుగా పిలిచింది మిమ్మల్ని. ఏదో ఒక సౌండ్ వచ్చింది. సౌండ్ అంటే ఏం కాదు సార్, గాలి వేసింది, మీరు ఆ గ్లాస్ పెట్టారు, కిటికీలో టింగిని కింద పడింది, అయ్యి బాబు గ్లాస్ పడిపోయింది. ఎవరు పడిపెట్టేశారు? ఇప్పుడు ఏం చేయాలి మీరు? అక్కడ ప్రార్థన చేయరు. ఇంకా ఎందుకు చేస్తారు బాబు? కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుందండి, పిలిచేస్తుంది, రారా రారా అంటుందండి. కాబట్టి ఇప్పుడు నాకు ప్రార్థన గట్ట ఏమవుతుంది బాబు? అవసరం అయితే ఏం చేస్తా? దుప్పటి మూసేసి తెల్లదని పెద్దలు లేపు. దుప్పటి ముసుకెత్తి రాదా? వీళ్ళేమో బొంతడ్డి ఆడతారు, కొంతమంది ఏమో ముసుకేస్తారు. ఏమనుకోవద్దు తల్లి. హల్లెలూయా. అంటే మనకి కోసమే కాదండి, ఇది అనేకులు చాలా మంది చూస్తారు కదా, వారందరికీ అర్థం అవ్వాలి. మనిషిలో భయము ఎంత ప్రమాదకరం అనుకుంటున్నారు? ప్రతి దాన్ని చూసి ఒక మనిషి భయపడితే జీవితంలో దేనిని సాధించడం మనిషి. చూడండి, ప్రతి విషయంలో ఊరుకో అని ముందుకు వెళ్ళే ప్రతి ఒక్కడు అనుకున్నది సాధించగలడు, దేని ఎదుటైనా నిలవబడగలడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు నేను అంటాను, పౌలు గారు అలాగే నిలవబడ్డారు. ముళ్ళు పెట్టబడినా దేవుని పని చేసే విషయంలో వెనకాలేదు. ఆ ముళ్ళుని చూసి అల్లి బాబు నాకు వద్దు, దేవుడు పని చేద్దామని వచ్చారండి, ఇదేటండి సాతాను గడి నాకు పెట్టాడు, ముళ్ళు ఎట్టాడండి, కాబట్టి నేను దేవుడు పని చేయలేనండి, నేను వండలేనండి, నా వల్ల కాదండి, ఈ వాడ ప్రయాణాలు చేయలేనండి, ఇవన్నీ ఏమంటాం మనం? ఎందుకంటే ఆయనలో భయం లేదండి. ఎందుకంటే పాములను తేలను తొక్కుటకు నీకు అధికారమును ఇచ్చిన ఆయనే చెప్పాడు కాబట్టి అవి నిన్ను కూడా ఏం చేయదు. కొంతమంది పాము చూసి ఏం చేస్తారండి? పాముని చూస్తే శివాలయానికి వెళ్ళిపోయి ఉండండి బాబు. మంత్రాలు ఏం చేసుకుని గింజలు తెచ్చేసి ఇంటి చుట్టూ చల్లేసి మా నాన్నకో కర్ర, మా అమ్మకో కర్ర, మా అక్కో కర్ర, మా చెల్లికో కర్ర ఇచ్చి 4 పక్కల పెట్టించి మధ్యలో మంచం మీద కూర్చుండేవాడు. మంచం మీద కూర్చోనంట పాము రాదంట. పాము రాదండి. మంచం మీద కూర్చుంటే మంచానికి పావుకి ఏదో ఉందంట. ఏంటమ్మది? ఏదో అంటారండి, అందుకని అది మంచం ఎక్కదంట. కాబట్టి మంచం మీద కూర్చోబెట్టి నన్ను మంచం మీద కూర్చోబెట్టి ముసుకేసి 4 పక్కలు చూసుకుంటూ ఉంటారండి. 4 పక్కల కర్రట్టుకు కూర్చుండేవారు వీళ్ళు. అంటే చూడండి ఎంత ప్రమాదకర పరిస్థితి. ఇరువుడి ఆశీర్వాదాలకు అంతిగా మనం దూరంగా ఉంటున్నామండి. ఎందుకో తెలుసా? దీనిని అన్ని మనకి తెలిసినప్పటికీ దేనికి మనము చెప్పండి ధైర్యముగా నిలవబడక భయంతో మనమే అవివేకులుగా మారిపోయి దేవుడు ఇవ్వాల్సినవన్నీ ఆ 40 రోజులకి 40 సంవత్సరాలు ఇశ్రాయేలు పొందినట్లుగా మనకి రావాల్సిన ఆశీర్వాదాలు రోజు రోజుకి మనమే ఏం చేస్తున్నాం? ఆమేన్. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వలేదని కాదు, దేవుడు నీకు గర్భఫలం ఇవ్వలేదని కాదు, దేవుడు నీ కుటుంబానికి నీకు ఇల్లు ఇవ్వలేదని కాదు, నీ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదని కాదు, నీ కుటుంబంలో సమస్యలు తీయలేదని కాదు. కారణం ఏంటంటే వాటి పొందటానికి ఇంకా నీలో ధైర్యము సరిపోవట్లేదు, సాహసం సరిపోవట్లేదు, నువ్వు నిలవబడలేకపోతున్నావు, సాతానును జయించలేకపోతున్నావు, అంతే, ఏమి లేదు. దాన్ని జయించేత అన్ని సాధించేస్తారండి బాబు. ఆమె చెప్పాలి. దాన్ని జయించేత అన్ని సాధించేస్తావు. రాత్రి దేనిని జయించాలని విన్నామంటే చెప్పాలి, శరీరమును జయించాలని విన్నావు. రాత్రి శరీరమే, రెండోది అపవాది. మొదటిది నీ శరీరం అయితే రెండోది అపవాది. వీటిని ఎప్పుడు ఒక క్రైస్తవురాలు ఖచ్చితంగా జయించాలి. జయించకపోతే ఏమవుతామండి? ఇశ్రాయేల్కి మనకేమన్నా తేడా ఉందా? చెప్పాలి. 30 లక్షల ప్రజల ప్రయాణమై కానాను దేశానికి చేరుకున్నది ఇద్దరు. వీళ్ళందరూ ఏమయ్యారు సార్? ఇదేంటి సార్ మరి ఇన్ని లక్షల ప్రజలు చచ్చిపోయారండి. ఎక్కడ? ప్రయాణము కొనసాగించే జీవితంలో వాళ్ళ అవిధేయతను బట్టి, వ్యతిరేకతను బట్టి, లేకపోతే వాళ్ళు ఉన్న భయాన్ని బట్టి వారు కాలక్రమంలో ఏమయ్యారంటే కాలగర్భంలో చచ్చిపోతూ కానానికి చేరిన వారు మాత్రం ఇద్దరే. మీకు విషయం తెలిసి కానాను దేశము సమీపంలో ఉన్నప్పుడు మోషే అంటాడు, రే కానాను దేశానికి వెళ్ళి ఒకసారి అక్కడ ఎలా ఉందో చూసిరండి. ఇంక మనం సమీపంలో ఉన్నాం, మనం వెళ్ళబోతూ ఉన్నాం. ఎందుకంటే అక్కడితోటి మోషే గారు ఆగిపోయారు.
ఇంకా వెళ్ళబోతా ఉన్నా అంటే 12 గోత్రాల నుంచి 12 మనుషుల్ని ఏరి పంపిస్తే వారు 40 రోజులు ప్రయాణం చేసి ఏమండి వచ్చి వాళ్ళు చెప్పింది ఏంటో తెలుసా? అయ్యా కానాను దేశం వెళ్ళాం అయ్యా, అక్కడ ఒక్కొక్క అరటి పండు కానీ గెల చెట్టు నుంచి నేలకేలాడుతుందయ్యా, ఒక్కొక్క ఫ్రూట్స్ అంటే అక్కడ ఉన్న ఫలాలన్నీ కూడా చాలా ఆశీర్వాదకరమైన ఫలములు కలిగిన దేశం, అందుకే ఆ దేశం మిమ్మల్ని నడిపిస్తారని దేవుడు మాట ఇచ్చాడు వారికి. అలాంటి ఆశీర్వాదకరమైన స్థలములోనికి పంపిస్తారని మాటిస్తే అక్కడి నుంచి వచ్చి అంటారు కదా 12 మందిలో నుంచి 10 మంది ఏమంటారు అంటే కష్టం అండి, కానాను దేశం మనం ఎక్కడ వెళ్తున్నా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరనుకున్నా ఆజన్ బాబులు అండి, ఒక్కొక్కటి 9-10 అడుగులు ఉన్నారు వాళ్ళు, మనతో నన్ను పెట్టలాగా మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే చంపేస్తారండి అంటున్నారు వాళ్ళు. చూడండి వాళ్ళు తీసుకొచ్చిన సమాచారం అది చెడ్డ సమాచారం అని రాయబడి ఉంది వారి కొరకు. ఎందుకంటే అది చెడ్డ సమాచారం ఎందుకైందంటే వాళ్ళ అవిధేయతను గుర్తుగా చూపిస్తా ఉంది అక్కడ. ఏంటి ఎర్ర సముద్రం దాటారు, యోర్దాను దాటారు, ఎరుకో పట్టణం అబ్బో చెప్పడానికి చాలా ఉన్నాయి. ఇవన్నీ జయించి ఎరుకో పట్టణం దేవుని స్థుతితోటే ముక్కలు చేసేసి కూలగొట్టేస్తే ఏంటి ఎరుకో పట్టణం కూలగొట్టేశారు, ఎర్ర సముద్రాన్ని పాయం చేశారు, యోర్దాను పగలు కొట్టేశారు, సూర్యచంద్రులు బంధించేశారు. ఇవన్నీ చేసేసి వీరు ప్రయాణమై ముందుకు వెళ్ళిపోతా ఉంటే ఆ కానాను దేశంలో ఉన్న ప్రజలను చూసి ఏం చేస్తా ఉన్నారు వీరు? ఏంటి ఇన్ని చేసి ఇన్ని సంవత్సరాలు వారి ప్రయాణంలో వీరిని కాపాడిన దేవుడు వారిని జయించే ఆ బలము ఓపిక వీరికి ఇవ్వలేడా? ఇవ్వగలడు సార్ దేవుడు. కానీ వీళ్ళ అవిశ్వాసం ఏంటంటే అవి వాళ్ళక్కడ మనం చేస్తామండి ఊరుకోండి, చిన్నవాళ్ళు అనుకుంటున్నారు, ఇటల్లో ఒక్కొక్కరు ఎలా ఉన్నాడు అనుకుంటున్నారు. ఏంటి మాట్లాడుతున్నారు మోసే గారు, మీరు మీకేం తెలుసు మోసే గారు, మీకేం తెచ్చి మాట్లాడుతున్నారు, ఎలా జయించిన వాళ్ళ కాలేబును యెహోషువ అంటున్నారా? మీరు నోరు మూసేయండి. వాళ్ళు వస్త్రాలు చింపేసి ఏడ్చేస్తున్నారండి వాళ్ళు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ప్రయాణంలో దేవుడు మిమ్మల్ని అందరినీ రక్షించాడు, కాపాడాడు, ఈ మాత్రం జ్ఞానం లేదా మీకు? వాళ్ళని జయించడానికి ఓపిక ఇస్తాడు రా, బలాన్ని ఇస్తాడు రా, వారిని జయించడానికి నువ్వు నేను అవసరం లేదా, ఆయన యుద్ధం చేసేస్తాడు. చెప్పలు పెట్టాలండి, ఆయన యుద్ధం చేసేస్తాడు రా, ఆయన యుద్ధం చేస్తే కానాలో ప్రయాణం చేస్తాడు. విశ్వాసం ఉంచింది కాలేబుని యెహోషువ, వారు మాత్రమే కానాలలో ప్రవేశించారు. మరొకసారి చెప్పలు కొట్టండి. వారు మాత్రమే ప్రవేశించడానికి కారణం వాళ్ళలో ఎదుర్కొనే విశ్వాసం. అవునా కాదండి? వారిని చూశారు, భయపడలే, రాజానుభావులే భయపడలే, బలవంతులే భయపడలేదు. అబ్బో ఒక్కొక్కరు ఎలా ఉన్నారంటే చాలా భయంకర వ్యక్తులు అండి బాబా, రూపాయలు చూస్తే భయహత్తున్న వ్యక్తుల్ని జయించడానికి నిలవబడిన వీరిద్దరు జయించేశారండి. నేను అంటాను ఇలాంటి విషయంలో జయించడానికి ముందు నిలవబడాలి. చెప్పండి, నిలవబడాలి, పడిపోకూడదు. పడిపోతే సాధించలేం. ఒకసారి చెప్పాను, చిన్న పిల్ల అండి నడక నేర్చుకుంటుంది. నడక నేర్చుకునేటప్పుడు ఆ పిల్లని మనం చేతులు బట్టి బాబుని నువ్వు నడిపిస్తా ఉన్నావు. నడిపించే టైంలో బాగా నడుస్తున్నాడు కదా, సరే నువ్వు సహకరించవని నడవలేడుగా, కాబట్టి ఏం చేస్తావు? వదిలేస్తావు. గోళ్ళ పట్టుకుని అవి పట్టుకుని ఇవి పట్టుకుని నడరా అని చెప్తావు. వాడేం చేస్తాడంటే లేస్తాడు, నడుస్తాడు, పడిపోతాడు, లేస్తాడు, నడుస్తాడు, పడిపోతాడు. వాడు ఇంకా లేచి నడిచి పడిపోయి ఇంక ఇన్నిసార్లు పడిపోతుంది, ఇంకా లేకనా నా అక్కడ కూర్చున్నాడు అనుకో, వాడి జీవితంలో నడవగలడా? వాడి జీవితంలో ముందుకు వెళ్ళగలడా? వాడి జీవితంలో ప్రయాణం చేయగలడా? పడిపోయినా సరే లేస్తాడు, నడుస్తాడు, పడిపోయినా లేస్తాడు, నడుస్తాడు, పడిపోయినా లేస్తాడు, నడుస్తాడు. అబ్బో అలా నడిచాడు కాబట్టి ఎవరు పట్టుకోకుండా నడిచేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? పరిగెత్తేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకయ్యా అంటే చెప్పండి, ఎందుకు వారు వదిలేశారు? నువ్వు నడవాలి, నడిపించాలంటే పడిపోతున్నాడు నీళ్ళు మనం పట్టుకోకూడదు, వాడికి ఆశ్రయం ఇవ్వకూడదు, వదిలేస్తేనే వాడికి నడక వస్తుంది. దేవుడు కూడా అలాగే ఒక్కొక్కసారి శ్రమని ఎదుటి వచ్చినప్పుడు అలా చూస్తూ ఉంటాడు, ఏం చేస్తాడో చూద్దాం, ఈ శ్రమను ఎలా జయింతాడో చూద్దాం, ఇప్పుడు ఈ బాధను ఎలా జయింతాడో చూద్దాం, ఈ వ్యతిరేకతను ఎలా చూద్దాం జయిందాం అని. ఆ యోబు గారి జీవితం అంతా సర్వనాశనం అయిపోయిందండి. దేవుడు పెట్టిన చిన్న పరీక్ష అది. ఆ చిన్న పరీక్ష ఈరోజు మనకి కూడా అప్పుడప్పుడు పెడుతున్నాడు దేవుడు. ఈ పరీక్షలో నువ్వు ముందుకు వెళ్ళగలవా, ఆగిపోతావా, ముందుకు సాగగలవా, ఆగిపోతావా, నిలిచిపోతావా అని దేవుడు మనకి చిన్న చిన్న పరీక్ష పెడతా ఉంటాడు. అయితే ఆ రోజు ఆయన జయించినట్లుగా ఈరోజు నువ్వు కూడా జయించగలిగితే గమ్యానికి చేరేస్తావు. ఆమె చెప్పాలి, గమ్యానికి చేరేస్తావు, అనుకున్న సాధించిన తర్వాత ఇంక నీ నుంచి ఎవడో తీయటం అసాధ్యమండి. ఎందుకంటే అది దేవుడు నీకు ఇచ్చింది కాబట్టి మనుషులు దానిని నీ వద్ద నుండి తీయలేరామని చెప్పాలి. దేవుడు గాన ద్వారము తెరిస్తే మూయట ఎవడి వలనో, దేవుడు మూస్తే తెరవటం ఎవడి వలనో. దేవుడు మూసాడా తెరిచాడప్పుడు నీ జీవితంలో? చెప్పాలి, మూసాడా? దేవుడు నీ జీవితంలో ఆ ద్వారము తెరవబడాలండి, తెరవాలి అంటే ఏం చేయాలి మనం?
ప్రయాణం చేయాలి, ఆగిపోకూడదు. దాన్ని చూసి కూడా మనం ఆగిపోకూడదు. అయ్యో తలుపేసాడు కానీ మనం ఆగిపోకూడదు. ముందుకు వెళ్ళిపోవటమే అంతే. వెళ్ళిపోతూ ఉంటే ఆయనే నేనేం చేస్తాడు, నీ ఎదుట ఉన్నది నువ్వు నడుస్తూ ఉంటే తీసి పక్కన పెడతాడంటే స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నడుస్తూ వెళ్ళిపోతున్నావు, పర్వాలేదు, గుచ్చుకో నేను వెళ్ళిపోతా ఉన్నా. నా కుమారుడు గుచ్చుకుంటూ సోత్త ఊరుకుంటాడు సార్. మీ అబ్బాయి నడుస్తున్నాడు ఎదురుకుంటే ముళ్ళు బాబు ఆగు, ఎందుకన్నావు? గుచ్చుపోద్ది. ఎందుకు గుచ్చుపోద్ది? గుచ్చుకో నీకెందుకు? అయ్యా నా బిడ్డ అండి వాడు, అంత బాగుందా నీకు? మరి దేవుడు కని ఉన్న నిన్ను నీ కొరకు నీ ఎదుట శ్రమ పెట్టేసేసి పర్లేదులేని వదిలేస్తాడా? గుచ్చుకొని వదిలేస్తాడా? వదిలేడండి. వదిలేసేవాడు కాడు కదా, వదలడు. నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటే అది నీకు బాధ కలిగిస్తూ ఉంటే ఆ బాధను తీసి ఆయన పక్కన పెడతాడా ఆమె చెప్పాలి. హల్లెలూయా. దాన్ని తీసి పక్కన పెడతాడు. పక్కన పెట్టాక నువ్వు ప్రయాణం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవటం అని జీవితంలో కొనసాగించేయటమే. దేవుడితో సహవాసంలో, ప్రార్థన జీవితంలో, అనుభవంలో, దేవుడితో జీవించాల్సిన జీవితంలో అయ్యా మెలకుగుండు ప్రార్థించే విషయంలో నువ్వు ముందుకు వెళ్ళిపోతా ఉంటే నీ ఎదుట ఆయన సరళం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అంతే స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అందును బట్టి దేవుడు మనకి ఇప్పుడు తెలియజేసింది ఏం చేయాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి, రెండు ప్రార్థన చేయాలి. ఎంతసేపు ప్రార్థన చేయాలన్నారు ప్రభు? అంతకు మించి చేయకూడదు అంటారా? చేయించండి. మరి దేవుడు గంటను అన్నాడు కాబట్టి మరి ప్రభుకు వందనాలండి, మరి గంట పేదన అయిపోయిందని అంటాం అండి. మినిమం గంట. ఇప్పుడు మరి అనేకుల కొరకు ప్రార్థన చేస్తేనే కదండి, అనేకుల కొరకు ప్రార్థన చేస్తే మనకు సమయం తెలియకుండా ఏం చేయగలం? ప్రార్థన చేయగలను. నీ ఒక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తే ఏముండదండి, దేవుడితో సహవాసమే ఉండదు నీకు. అనేకుల కొరకు ప్రార్థన చేసి ఒక 2 గంటలు 3 గంటలు ప్రతిరోజు దేవునితో గడపగలిగితే దేవుని విజ్ఞాపన అనే ఆత్మ నీ మీద ఉంటుంది ఆమె చెప్పాలి. దేవుని అభిషేకం నీ మీద ఉంటుంది ఆమె చెప్పండి. దేవుడు నడిపింపు నీలో ఉంటుంది ఆమె చెప్పండి. దేవుడు దేనినైనా జయించి ఆత్మనికి ఇస్తాడు. జయించే ఆత్మ నీకు ఉండాలి. అది లేకపోతే మనం జయించలేమండి. ఆ జయించే ఆత్మ దేవుని నుంచి మాత్రమే వస్తుంది. దేవుని యొద్ద నుంచి మాత్రమే వస్తుంది. సాతానును మనం జయించేవారుగా, ఈ లోక సంబంధంలో ఉన్నవన్నీ మనం జయించేవారుగా ఉండాలంటే నువ్వు ఆగిపోక సాగిపోతాం. మోకరించండి. దేవుని కొద్ది మాటలు జీవించాలి.